ఈరోజు మన ముందు ఇంకొక పోతురాజు ఉన్నాడు, లవర్ బాయ్ పోతురాజు అనొచ్చు. శత్రువులు ఎందుకు ఇంతమంది వచ్చారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది? ఓకే, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే నేను అన్నయ్య మమ్మీకి. అన్నయ్యకి మ్యారేడ్ అయిపోయింది, అన్మ్యారీడ్ అన్న నేను. పెళ్ళి ఒకటే కదా కాలేదు? పెళ్ళి ఒకటి కాలేదన్న. మీరిద్దరు ఏంటి మరి? ఫ్రెండ్స్ అన్న. అంటే కాలేజ్ ఫ్రెండ్సా, స్కూల్ ఫ్రెండ్సా, చెడ్డీ ఫ్రెండ్సా? టెంపుల్ ఫ్రెండ్స్. లడ్డు కాడ లడ్డు తీసి లడ్డు ఆఫ్ అమ్మాయికి ఎందుకు ఇవ్వాలి? తన అంత ఇష్టంతో అడుగుతుందన్న, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుంది. షేర్ చేసుకుందామనా లేదంటే లడ్డు మీద ఫోకస్ తో ఒక సాటి ఆడపిల్ల అడిగిందా? ఇష్టమన్న స్వీట్ అంటే ఫుల్ తింటది. మీది లడ్డులో ఫ్రెండ్షిప్ అనొచ్చా? లడ్డులో ఫ్రెండ్షిప్ అనొచ్చాను. అన్నిట్లలో నాకు పోతురాజు వీడియోలు భలే నచ్చింది. ఏదైనా వీడియోలో మీ ఇద్దరికి అరే ఈ వీడియో బేకార్గా చేసినాం మన ఇద్దరము, చేయకపోతే బాగుండని ఫీల్ అయ్యారు ఎప్పుడన్నా? ఇప్పుడు అట్లా గలీజ్గా మేము డ్రెస్లు వేసుకొని కానీ చిల్లర ఇట్లా కానీ గలీజ్ అట్లా అనట్లేదు. మీ ఇద్దరికి బాగా ఇప్పటి వరకు చేసిన వీడియోలలో ఇప్పటికీ అరే ఈ వీడియో చూడాలి అని మీకు అనిపించిన వీడియో? వాక్ అన్న నాకు ఇష్టం ఫస్ట్ ది. నాకు ఫోటోస్ ఎక్కువ ఇష్టం అన్న. క్రేజీగా దిగుతాం ఫోటోలు, దిగడం వరకు అయితే క్రేజీగా దిగుతాం ఫోటోలు కూడా. సాంగ్స్ నీకున్న శత్రువులు స్టిల్ లో ఇప్పటికీ శత్రువులు ఉన్నారు చందు అని తెలుసు. ఎందుకు అంత మంది శత్రువులను పెట్టుకొని తిరుగుతుంది? ఇన్స్టా ఒక లేదు, నా అకౌంట్ కొంచెం రీచ్ ల కిందకి పడిపోయింది, నా అకౌంట్ ఇవ్వాలి, మైనస్ ఉంది, ప్లేస్ కావాలి. కొలాబరేషన్ చేస్తే లేవదు కదా, టాలెంట్ తో లేస్తుంది ఏదైనా. చెప్తే అర్థం కాదన్న, నేను చేసే టైంకి వాడు చేస్తాడు, ఓవరాల్ ఇప్పుడు శత్రువులంతా కొలాబరేషన్ శత్రువులైనా ఇంకా వేరే విధంగా. పోతురాజు అయిన తర్వాత ఎట్లుంటాయి మీ కష్టాలు? స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు మొత్తం కష్టమే అన్న. అయిపోయిన నాకు అదే పని ఇక నాకు. ఆర్డర్స్ చెప్తారు, పేమెంట్ అక్కడ నుంచి మొత్తం ఫుల్ వస్తుంది మన దగ్గరికి. మనోడు ఏం ఖర్చు పెట్టి ఎవ్రీ ఇయర్ ఒక డిఫరెంట్ మార్చుతావా? ఈ పండ్లు ఇవన్నీ ఏ నుంచి చేస్తారు? అవన్నీ ప్రతి ఇయర్ ఏంటంటే టీత్ లేకుండా నార్మల్ గెటప్ నా హెయిర్ స్టైల్ తో నేను వేస్తా. రీసెంట్ గా ఎప్పుడు ఎమోషనల్ అయినా ఎప్పుడు ఏడ్చినావు? రీసెంట్ గా జూన్ 26 అన్న. నా బర్త్డే అంటే నాకు ఇష్టం ఉండదు అన్న. బర్త్డే రోజు చెప్పాలి 100% అది కావాలి. 25th రేపు నా బర్త్డే అంటే 25th నాతో మాట్లాడింది, కాల్ నైట్ మాట్లాడింది. అయితే ఏం మనకేం చెప్పలేదు, ఇట్లా అట్లా అని కూడా ఏం చెప్పలేదు. మార్నింగ్ అలా ఎలాంటి సందర్భాలలో గుర్తుకొస్తుంది? ఎందుకంటే అదే రోజు నేను నెక్స్ట్ డే నేను గుర్తున్నా అంటే 10 కిలోలు చంపినట్టున్నా. ఒక బైక్ తీసుకొచ్చిండు, మన దోస్తు తీసుకొచ్చిండు, అది నెత్తి మీదకి వచ్చింది పెంట. అక్కడ నుంచి కూడా పేజ్ కూడా ఒక్క బైక్ వల్ల ఒక 99 బైక్స్ పడి అన్న. ఎన్ని రోజులు జరిగిపోయిన బైక్ దొంగతనం కేసులో? 1.5 year అన్న. 90 బండ్లు ఏడగొట్టేసినాం అని ఎట్లా సెట్ చేసారు అది? హాయ్ హలో, వెల్కమ్ టు Indian 6 TV. నేను మీ సంతోష్. ఈరోజు మన ముందు ఇంకొక పోతురాజు ఉన్నాడు, లవర్ బాయ్ పోతురాజు అనొచ్చు. ఓకే, చందు పోతురాజ్ ఒకసారి ఈయన వీడియోలు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది నాకు తెలిసి. కొంచెం వైరల్ క్యాండిడేటే. కొంతమంది శత్రువులు కూడా ఉన్నారు. అంటే వైరల్ అయిన వాళ్ళందరికీ శత్రువులు ఉంటారా ఏంటి ఒకసారి మాటల్లో విందాం. నమస్తే, చాలా రోజుల నుంచి ఇంటర్వ్యూ అడుగుతుంటే ఈరోజు ఇద్దరు దొరికిరు. ఓకే చందు అన్న, ఏంది పరిస్థితి? నీ శత్రువులను ఎట్లా చూద్దాం? శత్రువులు ఎందుకు ఇంతమంది వచ్చారు? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది? పక్కన ఉన్న పిల్ల ఎవరు? ప్రతి ఒక్కటి కరెక్ట్ గా నిజాలు చెప్పు. ఓకే, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే నేను అన్నయ్య మమ్మీకి డాడీ. అన్నయ్యకి మ్యారేడ్ అయిపోయింది, అన్మ్యారీడ్ అన్న నేను. పెళ్ళి ఒకటే కదా కాలేదు? పెళ్ళి ఒకటి కాలేదన్న. ఓకే, అదే అంటున్నా, నిజాలు చెప్పు. పెళ్ళి ఒకటి కాలేదన్న. అన్మ్యారీడ్ అనేది ఎంత ఫ్రాడ్ గా చెప్పినావు. అవునన్న, నేను పెళ్లి కాలే గాని అనేది కూడా క్లారిటీ చెప్పు. ఓకే చెప్పండి. ప్రజెంట్ ఫీల్డ్ అయితే పోతురాజు ఫీల్డ్ అయితే ఎంచుకున్నా. నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీన్స్ డాడీ ఏం చేస్తుంటాడు? డాడీ సెక్యూరిటీ అన్న. సెక్యూరిటీ. మమ్మీ హౌస్ వైఫ్ అన్న. రీసెంట్ గా మమ్మీకి హెల్త్ కూడా బాగాలేదు. మమ్మీ కూడా ఇంటి దగ్గరనే ఉంటుంది. ఏమున్నాయి అన్నయ్య, నేను, డాడీ. నెగిటివ్ తుక్కు కూడా నేనా?
కూడా సర్దనగర్ పక్కనే మాది. ఓకే. ఏంటి పొలాలు ఎంత ఉన్నాయి, ఏమైనా ఉన్నాయా ఆస్తులు? ఉందన్న ఎంత ఉంది? 3 ఎకరాలు ఉంటుంది అన్న. అక్కడే పక్క ఎట్లా పోతుంది ఎక్కడ? 6 to 7 6-7 పోతుంది అన్న. కోట్లు 3 అంటే అమ్మాయి ప్లానింగ్ ఏమైనా ఉందా? ఉందన్న ఉందన్న, చాలా మంది ఏం అమ్మలేదు. ఏం అమ్మలే ఇంకా. ఓకే. అమ్మాయి ప్లాన్ అవుతుంది, చేస్తారు ఇక. ఎవరైనా ఇంటర్వ్యూ తీసుకోవాలంటే ఇప్పుడే తీసుకోరు, తర్వాత కోటేశ్వరుడు అని ఇలా చూస్తుంది, చందు కోటేశ్వరుడు అని వస్తుంది. 1 ఎకరా 7 కోట్లు అంటే 3 ఎకరాలు. ఎందుకు ఇప్పటివరకు ఏం అమ్మలేదా చందు? అమ్మీరన్న ఇంతకు ముందుకు, ఎంత ఇక్కడ అమ్మీరు ఇంతకు ముందుకు. జాబ్ ఇక్కడ నడుస్తుంది ఎట్లా? ఏం లే, క్లోజ్ అయిపోయినాయి ఇక్కడ అక్కడ అన్ని. దీనికి అమ్మాల్సి వచ్చింది. అందరు అమ్మేస్తారు ఇక, మా వాళ్ళు కూడా, మా కుల్లపల్లి కూడా. ఓకే. చదువుతున్నారు ఒకటేసారి అమ్ముతుంటే మన మధ్యలో ఉంది ఎటు కాకుండా, అందరం ఒకటేసారి అమ్మేసినాం, ఎవరి వాళ్ళు చూసుకున్నాం. మధ్యలో మనది ఉంటే డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది కదా చందు? పెరుగుతుంది కానీ మనం అందరం అమ్మితే మనం కూడా అమ్మాల్సి వస్తుంది. అందరు అమ్ముతున్నా అమ్మినా మనం కూడా, అవసరానికి ఏం అమ్మలే. అందరు అమ్ముతారు అంటే వాళ్ళకి అవసరాలు ఉన్నాయి కాబట్టి మీకు ఏం అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళందరూ అమ్మితే మధ్యలో మనది ఉంటది కదా అన్న, మన డిస్టర్బెన్స్ అవుతుంది వాళ్ళందరికీ. అప్పుడు రేట్ ఎక్కువ పెరుగుతుంది కదా. 7 కోట్లు అనేది 10 కోట్లు అనొచ్చు. అట్లా లేదు కదా నా, అప్పుడు అప్పట్లో అట్లా ఉంటుంది మన ఇంట్లో అందరిది. ఒకసారి అమ్మి చూద్దామా, పైసలు కూడా చూద్దాం ఒకసారి. లేదు లేదన్న, డాడీ ఇక అందరు ఉన్నప్పుడు డాడీ కూడా అమ్మేసిండు ఇక, అందరు ఉన్నప్పుడు. ఎంతమంది డాడీ వాళ్ళు? ఎంతమంది? 2 అన్న. వాళ్ళిద్దరు. 6 ఎకరాలు అయితే 3 ఎకరాలు, 4 ఎకరాలు అయితే 8 ఎకరాలు అయితే 4 ఎకరాలు తీసుకున్నారు. వాళ్ళకి బాబాయ్ ఏమైనా ఎకరం లేపిండా? ఏం లేదు, ఏం లేపలే ఇక. ఆయన 4 ఎకరాలు ఉంది, మీది 3 ఎకరాలు ఉంది. అందరికి సమానం ఉంటాయి ఇక, నాకు బాబాయ్ వాళ్ళకి సేమ్ ఉంటాయి. ఓకే. ఇద్దరు కాబట్టి 1.5 అట్లా. ఓకే. డాడీ సెక్యూరిటీ అంటే ఎక్కడ? మన మామిడిపల్లి రూట్ అన్న, ఎయిర్పోర్ట్ అదే రూట్ లో డాడీ చేస్తాడు. ఓకే. మార్నింగ్ చేస్తాడు, ఈవినింగ్ చేస్తాడు. ఓకే. ఎందుకు మరి మీరు బాగానే 2 కొడుకులు ఉన్నారు, అన్నయ్య చేస్తుంటారు? అన్నయ్య రేడియంట్ ఆఫీస్ లో అన్న. ఓకే. మేనేజ్మెంట్ తీసుకుంటాడు, కంటైనర్ బైక్స్ బండ్లు ఉంటాయి కదా, దాంట్లోకి ఎల్జీడీ టీవీలు కూడా అందులో రన్నింగ్ నడుస్తూనే ఉంటాయి. దాంట్లో సపరేట్ గా బయటకు పోయేటప్పుడు దాంట్లో లోడింగ్ చేసి పంపిస్తూ ఉంటాడు. దానికి మేనేజ్మెంట్ తీసుకుని ఒక 20-40 వెహికల్స్ కి అన్నదే జాబ్ చేస్తాడు ప్రజెంట్ ఇప్పటికి కూడా. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది? అవునన్న. ఓన్లీ పోతురాజేనా, ఇంకేదైనా జాబ్ చేస్తాం? పోతురాజు అన్న, డ్రైవింగ్ చేస్తాం. డ్రైవింగ్ మీన్స్ ఇక ఇక్కడ బిఎన్ రెడ్డిలా మేడం ఉంటుంది అన్న. ఓకే. ఫ్రీలాన్సర్ లాగా మేడం డ్రాప్ చేసి పికప్ చేసుకుని వెళ్ళిపోతాం మళ్ళీ స్వరంగరికి. ఓకే. సూపర్ సూపర్. ఓకే. అమ్మా ఏం పేరు నీ పేరు? శ్రీజ అన్న. శ్రీజ. ఏంటి ఎక్కడ మీది? ప్రాపర్ సికింద్రాబాద్ అన్న. మరి ఎందుకు ఇక్కడ? ప్రాపర్ సికింద్రాబాద్. ఓకే. ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మమ్మీ డాడీ 2 అన్నయ్యలు, నేను. 2 అన్నయ్యలు నువ్వు? ఓకే. మీది నెగిటివ్ ఇక్కడేనా ప్రాపర్? సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లి అడ్డగుట్ట. ఓకే. ఓనౌజా? ఓనాజ్ అన్న. అన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? పెద్దన్న సికింద్రాబాద్ లో ఇక్కడనే జాబ్ చేస్తాడన్న. చిన్న ఐటీఐ కంప్లీట్, జాబ్ కోసం వెయిటింగ్. ఓకే. జాబ్ కోసం వెయిటింగ్. మరి మీరేం చేస్తున్నారు? నేను నర్సింగ్ అన్న. నర్సింగ్ చేస్తున్నారు. మీరు హాస్పిటల్ ఇట్లనే రూడ్ గా మాట్లాడతారా అందరితో? మంచిగా మాట్లాడతాం. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చేసినాం అందుకంటే. ఓకే. ఇక కొంతమంది ఉంటారు అన్న రూడ్ గా మాట్లాడేటోళ్ళు, వాళ్ళని బట్టి మేము కూడా మాట్లాడతాం. వాళ్ళు మంచిగా చెప్తున్నారు కొంతమంది. ప్రైవేట్ అన్న. ప్రైవేట్ లో రూడ్ గా మాట్లాడడానికి ఉండదులే, ఎందుకంటే జాబ్ పీకేస్తారు. అదే గవర్నమెంట్ అయితే నీ ఏ జాతర చేసినా ఎవడు అడిగేటోడు. అవునా కదా? ఓకే. నర్సింగ్ చదువుతున్నావా ఇప్పుడు? ఆల్రెడీ స్టడీ అన్న. స్టడీ సెకండ్ ఇయర్. ఎక్స్పీరియన్స్ చేయలే అక్కడ, ఎట్లా ఉంటది అంతేనా? ఓకే. మీరిద్దరు ఏంటి మరి? ఫ్రెండ్స్ అన్న. అంటే కాలేజ్ ఫ్రెండ్సా, స్కూల్ ఫ్రెండ్సా, చెడ్డీ ఫ్రెండ్సా? టెంపుల్ ఫ్రెండ్స్ అన్న. ఇదేంది కొత్తగా టెంపుల్ ఫ్రెండ్స్ ఏంది? లేదన్న, ఈవెంట్కి వెళ్ళాం మనం, బయటికి అవుటింగ్ ఈవెంట్కి వెళ్ళాం. వచ్చేటప్పుడు వరంగల్ భద్రకాళి టెంపుల్ అంటే ఫేమస్ అంట టెంపుల్, మనకు తెలియదు. అక్కడ ఏంటంటే బొట్టు ఫేమస్ అన్న, మస్తు పెడతారు క్రేజీగా. భద్రకాళి వరంగల్ క్రేజీ. అయితే ఏం చేసాం, ఒకసారి ట్రై చేద్దామని మన ఫ్రెండ్స్ ఏం చేసాం, టెంపుల్ కి పోయినాం. టెంపుల్ అప్పటికి తెలియదు కదా, ముఖం కూడా మనం చూడలేదు. తర్వాత పోయినాక టెంపుల్ దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు లోపలికి మొబైల్స్ అలవ్ లేవన్నా. ఫోటో అమ్మవారు మస్తు ఉంది, ఫోటో దింపమంటే లోపలికి అలవ్ లేవు. బయటకు వచ్చేటప్పుడు ఏం చేసామంటే అక్కడ ప్రసాదం కూడా ఫుల్ ఫేమస్ అంట. అక్కడ తీసుకుని వచ్చేటప్పుడు తనకు లడ్డు అంటే ఇష్టం అంట, మనకి తెలియదు. ఉందో ఒకటి మనకి లడ్డు వాడ ఉన్నది ఒకటి, మనం తీసుకుని అన్న నిలబడ్డాం. తన పద్ధతి వచ్చి నిలబడ్డది. అయితే ఇప్పుడు పర్సన్ ఉంటాడు కదా, తన పర్సన్ కూడా ఆయన అడుగుతుంది లడ్డు అని. మన దగ్గర ఉంది ఒకటి, ఆఫ్ తీసుకొని షేరింగ్ చేసుకుని అట్లా మామూలు పోతురాజు కాదు నువ్వు అయితే. ఓకే.
అట్లా అయిపోయింది ఇక బాండింగ్. అదే రోజు 1-2 hours ఆడనే స్పెండ్ చేసి. నాకు ఇక్కడ మీరు స్కిప్ చేసేస్తున్నారు. ఓకే అన్న. లడ్డు కాడ లడ్డు తీసుకున్నా, లడ్డు ఆఫ్ అమ్మాయికి ఎందుకు ఇవ్వాలని తన అంత ఇష్టంతో అడుగుతుందన్న, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుంది. షేర్ చేసుకుందామనా లేదంటే లడ్డు మీద ఫోకస్ తో ఒక సాటి ఆడపిల్ల అడిగిందనా? సాట ఆడపిల్ల అడిగిందన్న అంతే. సాటి ఆడపిల్ల నాకు అక్కడి వరకే ఉంచాలి కానీ మరి లైఫ్ పార్ట్నర్ లాగానా మరి ఎట్లా? అట్లానే ఏం లేదన్న, ఇష్టం మనకి రీల్స్ గిల్స్ ఇష్టం అన్నప్పుడు తర్వాత ఏం చేస్తాం అంటే మనం ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సరా? ఏం లేదన్న, తనకు ఇష్టం కూడా లేదు చేయడం కూడా. నా ఫోర్స్ తో నేను అడిగితే కూడా చేయను అని చెప్పి స్టార్టింగ్ లో. వరంగల్ దాన్ని స్కిప్ అవుతుంది. లడ్డు షేర్ చేసుకున్నారు, తర్వాత ఏమైంది? తర్వాత అక్కడ నుంచి ఒక 2-1.5 అక్కడనే మనం స్పెండ్ చేసాం అన్న. ఒకడు ఉన్నావా? నీతో ఎవరన్నా? నాతో మా ఫ్రెండ్స్ ఈమెతో పాటు 2 ఫ్రెండ్స్ వచ్చారు. మా దోస్తులు వచ్చారా? అక్కడే కూర్చున్నాం ఇక. అదే రోజు మాట్లాడుకున్నాం అని. ఏం చేస్తుంటావు అంటే ఏడుంటావు, నువ్వేడుంటావు, ఏం చేస్తుంటావు, ఏం పేరు. అప్పటికి 2 పేర్లు మా ముఖాలు అప్పుడే చూసుకున్నాం ఇద్దరం. ఫ్రెండ్షిప్ చేయాలంటే గుడికి వెళ్ళి లడ్డు కొనాలి, అమ్మాయిల కళ్ళకి సగం లడ్డు ఇస్తే ఫ్రెండ్షిప్ అయిపోతుంది. ఓకే, తర్వాత ఏం మాట్లాడుకున్నాను? తర్వాత ఆడికి నాకు ఈవెంట్ టైం అవుతుంది అన్న. అప్పటికి నెక్స్ట్ డే మళ్ళీ ఈవెంట్ ఉంది. అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్కి రావాలి. నేను హైదరాబాద్కి వచ్చి ఫ్రెండ్స్ అక్కడ వదిలేసి మళ్ళీ నేను ఈవెంట్కి వెళ్ళిపోయాను. నెంబర్ తీసుకున్నాం, అప్పటికి మొబైల్ ఉంది తన దగ్గర. నెంబర్ తీసుకున్నాం, కాల్ చేద్దాం అని చెప్పిన. నేను ఈవెంట్లో కొంచెం బిజీ అయిపోయినా. 2-3 months తర్వాత కొంచెం టచ్ చేస్తాను మళ్ళీ. హాయ్, ఏం చేస్తున్నావు ఇక్కడ? లడ్డు ఇచ్చినాము, మరి లడ్డు ఖరాబ్ అయిందా? అయిపోయిందా? ఇష్టమన్న స్వీట్ అంటే ఫుల్ తింటది. మీది లడ్డులో ఫ్రెండ్షిప్ అనొచ్చా? లడ్డులో ఫ్రెండ్షిప్ అనొచ్చాను. ఓకే అమ్మ, సగం లడ్డు అని ఏమనుకున్నావు? లడ్డే సగం ఇచ్చిందంటే మరి ఫ్రెండ్షిప్ కూడా అనుకున్నావా? మంచిగా మాట్లాడింది అన్నాడ. అంటే ప్రాపర్ ఇక్కడనే కదా, మా సికింద్రాబాద్ కదా, ఇక అట్లా హైదరాబాద్ కదా అని. సికింద్రాబాద్ అని షేర్ చేసుకున్నావా? లడ్డు ఇచ్చింది కాబట్టి షేర్ చేసుకున్నా. లడ్డు ఇచ్చిండని. ఓకే, నీకు ఏమనిపించింది అప్పుడు ఈయన చూడంగానే? మరి ఆయన జుట్టు అట్లా అవుతారమ్మా? అప్పుడు ఇట్లా లేకుండా అన్న, జుట్టు నార్మల్ గానే ఉండే. ఓకే, ఆయన చూడగానే ఫస్ట్ నీ ఫీలింగ్ ఏం చెప్పు? మంచిగా ఉన్నాడు. మంచిగా ఉన్నాడు అని మాట్లాడినావా? లడ్డు కోసమే మాట్లాడినా. ఏమన్నావు? ఏం అడిగినావు? నాకు కూడా కొంచెం ఏమన్నావా? డైరెక్ట్ అడిగేసినావు మొహమాట లేకుండా? డైరెక్ట్ అడిగినా. ఒకటే లడ్డు ఉంది, నాకు కూడా కొంచెం లడ్డు ఇవ్వమంటే ఇచ్చిండు. డబ్బులు ఎవరు ఇచ్చారు మన లడ్డుకి? ఆయన ఇచ్చిండు. డబ్బులు మరి 50% ఇవ్వాలి కదా. లడ్డు తీసుకున్నాం, ఏమైంది? దాని తర్వాత ఇక కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడినాం? ఏడుంటావు, ఏం చేస్తావు, అది ఎట్లా అని మాట్లాడుకున్నాం. ఈయన కంటే ముందు చాలా మంది అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉంటారు కదా, అంత తొందరగా ఫ్రెండ్షిప్ చేయాలని ఎందుకు అనిపించింది? నేను ఎవరితోనైనా క్లోజ్ అవుతా అన్నయ్య, మంచిగా మాట్లాడితే. ఓకే, ఫ్రెండ్స్ ఏమనలేదా? నీ పక్కన ఉన్నారు కదా 2 తోకలు వచ్చినట్టున్నాయి. లేవా తోకలు? లేవా? ఉన్నారు కానీ ఏమన్నా ఉంటారు కదా, ఇద్దరు బాన్సర్స్ పెట్టుకున్నావు కదా మీరు పోయేది. అంటే ముగ్గురు పోతే ఇప్పుడు ముగ్గురు అమ్మాయిలు ఏమని ఫీల్ అవుతారు అంటే, ఈ అమ్మాయి ఏమో వీళ్ళిద్దరు నాకు బాన్సర్స్, ఈ అమ్మాయి ఏమో వీళ్ళిద్దరు, ఇట్లా ఫీల్ అవుతారా? అంతే ఉంటది. వాస్తవం కాదురా? ఈయనతో మాట్లాడినావు కదా, ఏమన్నది? ఎందుకు ఆయన తెలియదు, ఎందుకు ఆయనతో మాట్లాడుతున్నావు ఏమన్నదా? అట్లా ఏమనలే అన్న. మాట్లాడు మంచోడు అన్నావు? అట్లా కూడా ఏమనలే అన్న. నాకు ఎందుకు ఇట్లా కూడా నాకెందుకు అంతేనా? సరే మాట్లాడుతూ దాని తర్వాత ఏమైంది? తర్వాత ఏమైంది? వరంగల్ లడ్డు తర్వాత ఏమైంది? లడ్డు తర్వాత మాట్లాడినా మన తర్వాత వచ్చినాక నేను ఇంటికి వచ్చేసినావు కదా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నీ ఫీలింగ్ ఏం చెప్పి? లడ్డు కోసం మాట్లాడిన అనుకున్నావు, లేదు ఈయన మంచి వ్యక్తి ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నావు? మంచోడే అనిపించింది అన్న. ఇప్పుడే అనిపించిందా? ఇంటికి వెళ్ళాక ఆలోచించిన ఆయన గురించి? ఇంటికి వెళ్ళాక కూడా ఆలోచించిన. ఫస్ట్ నీ మైండ్ లో ఏం ఆలోచించావు? కరెక్ట్ గా చెప్పు. చెప్పేసి ఏం కాదు, ఏమనిపించలే అన్న, మంచిగా మాట్లాడాను, మంచోడే అనుకున్నా. ఈయన కంటే ముందు చాలా మంది పరిచయం ఉంటారు కదా, వాళ్ళకంటే ఈయన ఎందుకు బెస్ట్ అంటే? మంచిగా మాట్లాడాను. కొంతమంది ఉంటారు అన్న, ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు, అట్లా మాట్లాడలే. ఈయన మంచిగా మాట్లాడింది, అడగంగానే అంటే మంచిగా రిసీవ్ చేసుకోండు. ఓకే, అట్లానే ఫ్రెండ్షిప్ కంటిన్యూషన్ అవుతుంది. ఎన్ని ఇయర్స్ మీ ఫ్రెండ్షిప్? 3 years అన్న. 3 సంవత్సరాలు? అమ్మో, గట్టిదే. కొబ్బరి తాడా మరి? 3 years నుంచి పబ్లిక్ పరిచయం చేసింది, 6-7 months నుంచి అన్న. తనని నేను ఇన్స్టాక్ తీసుకొచ్చిందండి. తర్వాత ఇష్టం కూడా లేదు. కొబ్బరి తాడటం కట్టి తెగుతుందా లేదా నాన్న పెట్టిరు, తెగట్లేదు. సరే దీన్ని ఇట్లనే ముందుకు బాగుదిద్దామని. ఓకే, దాని తర్వాత ఏమైంది? తర్వాత ఇంటికి వచ్చేసినా. మన ఇంటికి వచ్చేసినాక నాకు ఈవెంట్లో నేను బిజీ అయిపోయినా. తను కాల్ చేసా, రిసీవ్ నేను చేసుకోలేదు. ఫస్ట్ నేను కాల్స్ రిసీవ్ చేయాలి అసలే. ఇక నా వర్క్ లో నేను ఉన్నా. ఎప్పుడో ఒకసారి మెసేజ్ చేసిన నేను మార్నింగ్ చేస్తాను, నైట్ చేసేది. ఎప్పుడో ఒక మెసేజ్ కి నేను రెస్పాన్స్ ఇక అయితే ఎప్పుడో ఒకసారి తను అనుకున్నాక రిప్లై చేస్తా. నేను బిజీలో ఉన్నప్పుడు తను ఇస్తుంది. అట్లా అనుకోకుండా ఒకసారి హైదరాబాద్ వచ్చింది మళ్ళీ సేపు అట్లనే. ఇక
నీ కోసం వచ్చిందా లేదంటే ఫ్రెండ్షిప్ కోసం వచ్చిందా? తనకు హైదరాబాద్ లా పోతురాళ్ళు చూసింది, కానీ ఎట్లా చూసింది అంటే యూట్యూబ్ లలో ఫోన్ ఇట్లా చూసింది, రియల్ గా చూడలేదు. తెలుసా నువ్వు పోతరాజు అని ఆ రోజు చెప్పిన గుళ్ళు? చెప్పాను తెలుసా అన్న? మన హైదరాబాద్ లో మెయిన్ ఈవెంట్ ట్యాంక్ మోన్ ఈవెంట్ అవుతుంది అన్న, ఫస్ట్ ఈవెంట్. ఓకే అక్కడికి వచ్చినప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని వచ్చింది. ఓకే. అదే రోజు 3 months తర్వాత నువ్వు ఫోన్ చేసినావు కదా, ఏమని మాట్లాడినావు ఆ రోజు? సారీ అని చెప్పిన కాల్ చేసి, ఎందుకు కాల్స్ రిసీవ్ అయినందుకు. నేను చేసినప్పుడు కాల్స్ రిసీవ్ రెస్పాండ్ చేయాలి ఉంటది కదా కాకపోతే 1-2 days మాట్లాడి సడన్ గా అంత లాంగ్ డిస్టెన్స్ ఇచ్చిన డైరెక్ట్ దన్ను అని. జస్ట్ అదే రోజు 1-2 hours పరిచయమే. వీక్ చాలా తెలుసు అనుకుంటుంది వీక్ పాయింట్స్. తెలుసన్న, ఎందుకంటే ఇంట్లో చెల్లె వాళ్ళు మమ్మీగా ఒక్కది, నేను ఇప్పుడు నేను అన్నయ్యనే అదొకటి అన్న. ఓకే ఈ ఫ్రెండ్షిప్ లో ఉంది కదా. ఓకే ఓకే. ఎంతవరకు చదువుతున్నావు? ఇంటర్ అన్న, ఇంటర్ డిస్కనెక్ట్ చేసిన. ఇప్పటి వరకు నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్? నో కౌంటింగ్ అన్న. నో కౌంటింగ్. నో కౌంటింగ్ అన్న. ఎన్నో పర్సన్ ఫ్రెండ్షిప్ లా? ఫ్రెండ్షిప్ లో థర్డ్ అన్న, థర్డ్ పర్సన్. అంతకన్నా ముందు ముగ్గురు ఉన్నారా friends? అంతకన్నా ముందు 2 ఉండే అన్న. ఈ ఫ్రెండ్ తర్వాత ఎంతమంది అయ్యారు ఇంకా ఫ్రెండ్స్? చాలా మంది ఉర్రు అన్న, కానీ వాళ్ళతోని మాట్లాడే టైం వేస్ట్ అన్న. టైం అంతా వేస్ట్, అవసరానికి ఫోన్ ఇస్తే డబ్బులు. ఎప్పుడు బుద్ధి వచ్చింది అనుకోలేదంట. కౌంట్లెస్ ని కౌంట్ కిందకి తెచ్చింది ఎప్పుడు అనుకోవచ్చు? 3 years బ్యాక్ అన్న. అంటే ఈ లడ్డు వచ్చింది అట్లేం లేదన్న, కానీ తెలిసింది ఇక. ఎందుకంటే అందరు వచ్చి కూడా అది వేరు ఉంటారు, ఒక పర్సన్ వచ్చినప్పుడు అది వేరుంది లైఫ్ అని. అందరూ ఎవరు చెప్పలేను ఇట్లా మంచిగా ఉండు, ఎవరికి ఇట్లా మాట్లాడద్దు, ఎవరితో ఇట్లా మాట్లాడాలి, కొంచెం చూసినాక మాట్లాడు. లడ్డు దగ్గరికి వద్దాం. అంతకన్నా ముందు ఫ్రెండ్ ఎవరు? ఎట్లా ఫ్రెండ్షిప్ అయింది, ఎట్లా బ్రేక్ అయింది? అంతకన్నా ముందు నిజాంపేటలో ఉంటుంది అన్న ఐషు, మా బెస్ట్. సో డైలీ మాట్లాడేది, ఒక 1 week లో 3-4 times కలిసేది ఇట్లనే పోయి. లడ్డు వాసన వస్తుంది నిజంగా లడ్డు వాసన వస్తుంది. లడ్డా కాఫీ? ఓకే, వరంగల్ నుంచి వస్తున్నా. కలిసేదన్న. అయితే మనతో పాటు ఇంకో ఫ్రెండ్ కూడా ఉండదు, వాళ్ళ కూడా ఉండేది మనతో పాటు కూడా. సో నిజాలు చెప్పడం పోయి అబద్ధాలు మనకు చెప్పింది. నాకు నచ్చలే అన్న ఒక్క పాయింట్. మనకు ఉన్నది నిజం చెప్తే మనం ఫ్రెండ్షిప్ ఎక్కువ చేస్తాం. ఇక నాతో పాటు ఉన్న ఫ్రెండ్ తోనే అబద్ధాలు చెప్తే కూడా మనకు నచ్చలే ఇక టైంలో. ఆడికి డిస్కనెక్ట్ చేసిన. తను తన నేను చేయడం 2023 అన్న. 2 years అవుతుందా? 3 years. ఈ ఫ్రెండ్ ఎప్పుడు ఇన్వాల్వ్ చేసిన వాళ్ళకి? రీసెంట్ 7 months అన్న. 7 months 6 months అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు ఓకే, మీకున్న ఫ్రెండ్షిప్ అనేది మీ పర్సనల్ అది, కానీ ఫ్యామిలీస్ వేరే విధంగా అనుకుంటాయేమో. ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి కూడా, అబ్బాయి అన్న సారీ, ఆ అమ్మాయికి కూడా అన్నలు ఉన్నారు. అవునన్నా. వాళ్ళ అన్నలు వేరే విధంగా తీసుకొని ఏమైనా మాట్లాడతారేమో అని ఏమనిపించలేదమ్మా నీకు? అట్లేం లేదన్న, తెలుసు ఇంట్లో మమ్మీకి తెలుసు. ఫ్రెండ్షిప్ తెలుసా? లడ్డులో ఫ్రెండ్షిప్ తెలుసు అన్న. తెలుసు. ఓకే. నార్మల్ గా ఫోన్ చేసినప్పుడు మమ్మీ కూడా మాట్లాడేది. ఫ్రెండ్స్ కదా అన్న, ఏమనిపోతుండే అట్లా. అంటే ఇవాళ రేపు ఎట్లా ఉందంటే, ఒక ఆడపిల్ల వేరే అబ్బాయితో ఉంటే నువ్వు ఎంత ఫ్రెండ్స్ అని నువ్వు ఇంకో విధంగా పోర్ట్రేషన్ చేసినా ఎదురు కొడుతుర్రా అనే విధంగానే ఉంటావు. ఇప్పుడు నేను లడ్డులో ఫ్రెండ్షిప్ అనగానే అది ఫ్రెండ్షిప్ కాదా, ఏదో సంతోషం నాకు అంత తెలివి ఉంది ఎందుకు ఇంకా అలాగే పోర్ట్రేషన్. కానీ ఇది తెలిసే వాళ్ళకి అర్థమవుతుంది. మీ అన్న వాళ్ళు కావచ్చు, ఎవరు ఈయనతో ఎందుకు ఆయన పోతురాజు వాళ్ళు మంచోళ్ళు కాదని ఎవరు చెప్పలేదమ్మా? ఎవరు ఏమనలేదన్నా. నిజం చెప్పు. నిజం అన్న. ఇంట్లో ఇప్పటి వరకు ఈయన గురించి మీకు డిస్కషన్ కాలేదా మీ ఫ్రెండ్షిప్ లో? అంటే నువ్వు ఇంట్లో చెప్తినవా, లేదంటే ఎందుకు ఎప్పుడు చెప్పిన అనుకోవచ్చా? లేదు, మమ్మీ ఏమన్నదు, అన్న వాళ్ళు కూడా ఎప్పుడు ఏమనలే అన్న ఇంతవరకు అయితే. అంటే ఉంటది కదా, ఇప్పుడు రేపు పొద్దున ఫ్రెండ్షిప్ అనేది అన్ని టైంలలో ఒక తిరిగి ఉండదు. ఉండాలనే కోరుకుంటున్నాను, మంచిగా ఉండాలనే కోరుకుంటున్నాను. రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం అయితే మగోడికి ఏం కాదు, ఆడపిల్లకి చెయ్యడం తప్పని కూడా నేను అనట్లేదు. అంటే ఇవాళ రేపు లైఫ్ చూస్తా ఉన్నాం, బ్లాక్ మెయిలింగ్ లైఫ్ కావచ్చు, సోపాడు చూస్తాం. చదువుకున్నావు కదా, ఇంత ఆలోచన ఉండాలి కదా. ఏ ధైర్యంతో చేస్తున్నావు? మంచోడు అన్న, అందరి లెక్క కాదు. నేను చెడ్డోడని నేను అనట్లేదు, అందరు మంచోళ్ళు. ఇక్కడ చెడ్డోడు ఎవడు నువ్వు చెప్పు? నీ ఎదురుగా కూర్చున్న సంతోష్ చెడ్డోడా? ఎగ్జాంపుల్, నేను అందరం మంచోళ్ళమే అంటే అందరం మంచోళ్ళమే, ప్రతి ఒక్కరం స్వార్థ పనులు. ఇప్పుడు మనకు కావాల్సింది దొరికిందా ఓకే, దొరకలేదంటే స్వార్థం చూపిస్తాం. అఫ్ కోర్స్, అంటే నేను నీకు ఇది ఎందుకు చెప్తున్నా, నీ లైఫ్ నీ ఇష్టం అఫ్ కోర్స్. కాకపోతే ఒక ఆడపిల్ల రేపు పొద్దున నువ్వు నాకు ఇప్పుడు పరిచయం, నువ్వు నన్ను మర్చిపోయినా నువ్వు నాకు గుర్తుంటావు. అరే ఈ చెల్లె మన దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చింది అని. ఎందుకంటే మిమ్మల్ని నవ్వించేది మేమే, మీకు ఏదైనా అయినా బాధపడేది కూడా మేమే అన్నాను. అందుకు చెప్తున్నా, ఫ్రెండ్షిప్ తప్పని నేను ఎప్పుడు అనను. ఓకే, కాకపోతే
ఫ్యామిలీ కావచ్చు, రేపు పొద్దున ఫర్దర్ గా మా మ్యారేజ్ లైఫ్ గురించి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ ఆలోచించాలి కదా. అవి ప్రతిదానికి నేను క్లారిటీ ఇచ్చుకోగలను నమ్మకం ఉందా? నువ్వు ఇట్లా అంటే చెప్పు, ఆన్సర్ చెప్పు. ఉందన్న. ఏమి ఆన్సర్ ఇస్తావు? ఏం చెప్తావు? ఎట్లా చెప్తావు? ఆన్సర్ లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా, నేను మిమ్మల్ని ఏదో అనాలని కాదు. మొన్న ఒక సందర్భం జరిగింది ఎల్బీ నగర్ లో. వాళ్ళు యాక్చువల్లీ బావమరదలు. ఒక లెక్క ప్రకారంగా ఇద్దరిది లవ్ మ్యారేజ్. బావమరదలు కాబట్టి ఒక ర్యాప్ అని ఉంటుంది, క్యాజువల్ గా మాట్లాడుతుంటారు. దాన్ని పట్టుకొని ఇక్కడ బాయ్ ఫ్రెండ్ అల్ల మీద కేసు ఇది పెడితే వీళ్ళు ఒక ఫామ్ హౌస్ బాయ్స్ అని పేరు మొన్న రీసెంట్ గా జరిగింది. అంటే నువ్వు చేసే తప్పని నేను అస్సలు క్వశ్చన్ చేయను. అంటే ప్రతిదానికి ఆన్సర్ ఉండాలి కదా. నేను అడిగితేనే నువ్వు ఆన్సర్ చెప్పలేకపోతున్నావు, రేపు పొద్దున ఎవరన్నా అడిగితే ఏం చెప్తావు అన్నది నా క్వశ్చన్. నవ్వుతో సమాధానం అర్థం కాదు, నాకు అర్థం అవుతుంది నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అనేది. అందరికి అర్థం కాదు కదా. ఎప్పుడన్నా ఆలోచించినావు లైఫ్ అంటే ఇన్ని జరుగుతున్నాయి కదా, అట్లా ఎప్పుడన్నా ఫ్యామిలీలో పేరెంట్స్ కానీ అంటే చుట్టాలు కానీ ఎవ్వరు ఇప్పటివరకు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎవరు క్వశ్చన్ చేయలేదా? క్వశ్చన్ చేయలేదా? వాళ్ళు క్వశ్చన్ చేసినా మనం పట్టించుకోలేదు. నార్మల్ గా అడుగుతున్నా అంటే రీల్స్ చూసిరన్న ఇంట్లో ఏమైతాడు ఎవరైనా అని అడుగుతారా? ఇట్లా ఆ మమ్మీకి నేను చూపించిన ఫస్ట్ రీల్స్ చేసినప్పుడు చూపిస్తే మమ్మీ మా ఫ్రెండ్ మమ్మీ అని అంటే ఏమనలేదు అప్పుడు. మొత్తం జుట్టు జుట్టు పెట్టుకుని అప్పుడు ఇట్లా ఉంటుండే మొత్తం హెయిర్ మొత్తం ఫుల్ అయిపోతుంది మనది హెయిర్ పెంచితే. చుప్పుడు జుట్టు కూడా ఒక కంపెనీ ఎత్తి పెట్టుకుంటూ మొత్తం ఇంత డిఫరెంట్ ఉన్నది. పక్కిరోన్ లెక్కుండు ఓడిడు అని అంటది. ఇప్పటికంటది అన్న, ఇప్పటికి కూడా అట్లనే అంటది, క్రేజీగా అంటది మళ్ళీ ఇప్పుడు కూడా. అప్పుడప్పుడు నాకే నవ్వుతుంటది, ఎందుకంటే ఇంట్లో మమ్మీ తర్వాత వీళ్ళ మమ్మీ అన్నది మన అట్లా. ఎప్పుడు పక్కిరోన్ లేకుంటావు, ఎందుకు ఆ జుట్టు కట్టేసుకుంటాయి కదా, మంచిగా ఉంటాయి కదా, అందరు పిల్లలు ఎట్లురు మన దాంట్లో ఎట్లురు అని. విలేజ్ ఉండేది ఒక్కనే అని అట్లా. మా ఇంట్లో ఉండేది ఇట్లా, మా ఊర్లో ఉండేది ఒక్కనే ఇట్లా. వాళ్ళ ఇల్లు వేరు, మీ ఇల్లు వేరు కదా. మా మమ్మీ అంటది అట్లా. లేదు మా మమ్మీ అంటది అట్లా. మీ మమ్మీ ఏమంటది? పక్కిరోడ్ అంటది. పక్కిరోడ్ అని అంటది అన్న. మీ అమ్మ కూడా ఫస్ట్ ఈ గడ్డము ఫస్ట్ చూసినప్పుడు ఒకసారి గుండు ఉండే ఈయనకి. ఆ గుండు చూసి ఈ గడ్డము ఆ బొట్టుకి పక్కిరోన్ లెక్కుండు అని అంటది. ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళినా? వెళ్ళలే అన్న. ఫ్రెండ్స్ గా వెళ్ళలేదన్న. లడ్డులో ఫ్రెండ్షిప్ ఇంటికి పోయి భోజనం కూడా చేయరా? లేదన్న. ఒకవేళ పోవాలనుకుంటే కూడా కాల్ చేస్తే ఒకవేళ పోతే, ఇంతవరకు అయితే పోలేదు, ఎప్పుడు అనిపించలేదు పోవాలనుకున్నా నాకు కూడా. ఓకే, అంటే ఈ మధ్య చాలా మంది ఫ్రెండ్షిప్ చేస్తూ లవ్ చేస్తారు, అట్లాంటిది ఏమైనా అవుతుందా మీ దాంట్లో? ఏం లే అన్న, ఫ్యూచర్ లో చెప్పలేము ఇక. ఇప్పుడైతే ఇద్దరికైతే ఆ టాపిక్ అయితే లేదు, ఎప్పుడు అనుకోలేము మేము కూడా. లేదు అట్లా లేదన్న. ఒకవేళ ఉండాలనుకుంటే ఉంటుంటాం అప్పుడే, ఇంత పబ్లిక్ ఇంతగానం పెట్టకపోతుండే. ఒకవేళ ఉండేదంటే ఎప్పుడో పెడుతుంటది. ఫస్ట్ వాక్ అనుకుంటా. ఫస్ట్ వాక్ అన్న. వాక్ కొట్టిరా? ఏ సాంగ్ మీద? పెళ్ళం సాంగ్ పైన బక్కదాన సంథింగ్ ఏదో ఉంటదన్న సాంగ్. మరి ఎందుకు కంపారిజన్ చేసినావు? బక్కదాన అనుకుంటే పెళ్ళం అని కాకుండా బక్కదాన అనుకుంటే సాంగ్ వస్తుంది అన్న. శారీ పైన ఉంటది, మన విలేజ్ దగ్గర టెంపుల్ ఉంటది, ఎల్లమ్మ టెంపుల్ అని. ఆడికి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాం. మా విలేజ్ కాదు, పక్క విలేజ్. మనం టెంపుల్ తీసుకున్నాం, అప్పుడే బొనలు స్టార్ట్. అదే టైంలో టెంపుల్ తీసుకుని నేను ఇష్టం తనకి ఎల్లమ్మ టెంపుల్ అంటే. ఆ టైంలో ఆడికి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు రీల్ తీసుకుంటూ వచ్చినాం ఒకటేసారి. ఈ సాంగ్స్ ఫ్లోకి ఎక్కువ ఇష్టం అన్న. నేను గొల్లోని, మేము యాదవ్స్. ఎక్కువ పిచ్చి మనకి ఫ్లోక్ సాంగ్స్ అంటే. ఇక ఓల్డ్ సాంగ్స్ దూరడం మరీ పెడతాయి, ఫోటోస్ గానీ వీడియోస్ గానీ. అయితే ఇంకోటి మా సెకండ్ మీది వైరల్ అయిన వీడియో ఏది? డాన్స్ అన్న. డాన్స్ వాక్ రెండు భలే ఉంటది డాన్స్. నేను టైం దొరకక చూడలేకపోయినా ఎక్కువ, కానీ అన్ని బోనాలే ఉన్నాయి కదా ఎక్కువ సీజన్ అన్న. బోనాలు అన్నప్పుడు అట్లనే పెడితే. ఏది ఇది? నేనే అన్నా రెడీ అయినా మమ్మీ కోసం. ఆడపిల్లలు లేరానా? లేరని, మమ్మీకి లేరని. ఎవరు లేరు మమ్మీకి, నేను తప్ప నన్నే చూసుకుంటే ఏమున్నా చెల్లె అని అక్క కానీ. అట్లా ఆమె సాటిస్ఫాక్షన్ చేయడానికి చేసుకోవాలి, తప్పదన్న ఇక మమ్మీ కోసం. నువ్వు ఒక మాట అన్నావు ఇంత ముందు, అన్న పెళ్లి కాలేదు అన్న. అవునన్నా. ఎందుకు మరి ఆగుతున్నావు ఇప్పుడు? చిన్నపిల్లడు అనా? ఏం లేదన్న, అన్నయ్య కూడా మ్యారేజ్ అయ్యి అన్న కూడా కొంచెం రిస్క్ లో పడుతున్నాం. మనం కొంచెం మొత్తం అయిపోయినాక చేసుకుంటే అయిపోతుంది అన్నట్టు. ఓకే, ఆ సబ్జెక్ట్ పక్కన పెడితే నీ లైఫ్ లో ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నావు అంటే ఏం చెప్తావు జీవితం గురించి? బతకాలంటే ఎట్లా నేర్చుకుని తెలుసుకున్నాను. అంటే ఒడిదొడుకులు అనేవి ఉంటాయి కదా, ఊరికే
ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ ఊరికి ఎవడు వెళ్ళాడు. ఆ మధ్యలో చాలా మంది సార్లు కొడతా ఉంటారు, తిడతా ఉంటారు, అవమానాలు ఉంటాయి. అవునన్నా 16 years వరకు నాకేం తెలియదు. Hmm. ప్రజెంట్ ఏంటంటే పొద్దున వస్తుంటే తింటుంటే పని చేయకుండా గిన్నె చేయకుండా తిరుగుతుంటే వస్తుంటే వంతుంటే లేస్తుంటే ఇంట్లో వాళ్ళని టార్చర్ రివర్స్ తిరుగులు ఉన్నాయి మనకి. ఇంట్లో వాళ్ళని టార్చర్ పెడుతుండే 16 years నాకు 17 years వరకు నేను ఏ విషయంలో? నార్మల్గా బయట దోస్తాన్లా గొడవలు, బయటికి పోడు, టైంకి ఇంటికి రాకపోవడం, పని చేయకపోవడం, ఇంట్లో వాడల మాటలు ఎక్కడైనా అస్సలేనాను. కొత్త కొత్త హెయిర్ స్టైల్, కొత్త కొత్త బట్టలు. ఎందుకు అమ్మాయిల కోసమేనా ఇవన్నీ? లేదన్నా తిరుగుడు ఎక్కువ అన్న మనకి. అప్పుడు ఏంటంటే దోస్తులు ఎక్కువ, మనం బయట దాంట్లో దీనిలో కాల్ చేయగానే దన్ను మనం వెళ్ళిపోతాం. ఇంట్లో పట్టించుకోమా టైంలో. మళ్ళీ ఏమనేది ఇంటి వరకు వచ్చి అమ్మ అంట ఏమన్నా అయితే ఇక అప్పుడంటే ఇక బయట ఫ్రెండ్స్ అన్నారు కూడా ఆ టైంలో ఎమర్జెన్సీ ఎవరు రాడా నా ఫోన్ చేస్తే కూడా మనం పోయినాం ఆ టైంలో. కానీ నెక్స్ట్ టైంలో వాడు రాడు మన కోసం. ఎప్పుడు బుద్ధి వచ్చింది అనుకోవచ్చు? నాకు 17-18 years వచ్చినాక బుద్ధి వచ్చింది. అప్పుడు నా లైఫ్ నేను చూసుకున్నాను. ఏమన్నా జైలు పాలు అట్లా ఏమన్నా అయినా? అప్పుడు అయినా అన్న ఎన్నిసార్లు పోయినా జైలుకి ఇప్పుడు వరకు? 7 అన్న, 7 times. ఫస్ట్ టైం ఏ విషయంలో పోయినా? ఫ్యామిలీ విషయంలో అయినా. చందుకి మనం బయట చూసినంత ఈజీ లైఫ్ ఏం కాదనిపిస్తుంది. లేదన్నా నాకు చాలా కూడా సఫర్లు. చాలా ఉన్నాయన్న. ఇప్పటికి కూడా ప్రజెంట్ కూడా పడతానే ఉన్నా ఇంక ఇప్పటికి కూడా. మరి ఇప్పుడు ఎన్ని ఇయర్స్ ఉంటాయి చందుకి? 25 అన్న ప్రజెంట్. 25. అవునన్నా. చిన్నపిల్లోడు ఏం కాదు, నోట్లో నిప్పలు పెడితే ఏం పాలు తాగట్లేదు. అవునన్నా. అవునా? 17 years లో నాకు తెలివి వచ్చిందన్న, కొంచెం నేర్చుకున్నాను. అవునన్నా. ఇప్పటి వరకు కూడా ఇంకా అదే సఫర్ అవుతున్నాను నీ నోట్లోకి వచ్చింది. అవునన్నా. ఎందు గురించి అంటే ప్రతి దాంట్లో మనం ప్లస్ మైనస్ అనేది ఒకటి థింక్ చేస్తాం. అవునా. మన పక్కన ఉన్న ఆడపిల్ల కావచ్చు, ఇంకో ఫ్రెండ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అవునా. ఓకే, ఇక్కడికి వచ్చే ముందు ఫస్ట్ జైలుకి అది చెప్పకూడదు అనుకుంటే స్కిప్ చేసేసుకో. అవును. చెప్పొచ్చు అనుకుంటే షేర్. ఎందుకు ఇవన్నీ అడుగుతున్నా అంటే నీ లైఫ్ స్టోరీ అనేది రేపు పొద్దున మనం చేసే చిల్లర పనులకి ఓహో మనం కూడా ఇట్లా అవుతుందేమో అనే ఎగ్జాంపుల్ కి చెప్పు తప్ప నీ పరువును తీసి నేనేదో బాధలు పెట్టాలన్న ఇంటెన్షన్ అది కాదు. ఓకేనా. ఫస్ట్ ఎందుకు జైలు పోవాల్సి వచ్చింది? ఫ్యామిలీ విషయంలో కోపం ఎక్కువైనా నాకు. కోపం చాలా ఎక్కువ. ఏంటంటే నా ఫ్యామిలీ వరకు ఎవరు, నా డాడీ మమ్మీ దగ్గర ఎవరైనా వస్తే చూడను, ఎవరు అన్నను కూడా చూడను మాక్సిమం. ఇంట్లో చేతులు ఎత్తా దన్నం అని. ఇంట్లో అన్నను కూడా చూడ. మమ్మీ పైకి ఎవరైనా చేతులు ఎత్తా. మమ్మీ మీద డాడీ అంటే కూడా డాడీని అసలు ఊకోండి డాడీ పైకి కూడా. ఎందుకంటే మమ్మీ అంత ఇష్టంగా చూస్తుంది నన్ను. ఎంత లంగా పని చేసినా కూడా. ఏదైనా కావచ్చు చంద్ర, నేను ఏమంటున్నా ఏదైనా కావచ్చు, పెద్ద చిన్న అనేది కొన్ని ఉంటాయి. అవును. మమ్మీ డాడీతో అంటే వాళ్ళ మొగుడు పిల్లలు 100 గొడవలు ఉంటాయి. అవునన్నా. అన్న కాబట్టి అన్నకు డాడీకి కొన్ని ఉంటాయి. లేదా నువ్వు చిన్నోడి కాబట్టి నిన్నో మాట నాకు చూస్తాను. అవును. కోపం అందరికి ఉంటుంది. కోపం మొగుడు ఎవరు కానీ అంటే రేపొద్దున అంటే దేని వల్ల చెడిపోయిండు చందు ఇలా తయారైందంటే దేని వల్ల? ఫ్రెండ్స్ అన్న. అంటే నీ ఫ్రెండ్స్ అందరు నీ టైపే ఉండేటోళ్ళ ఇట్లా జైలుకి వెళ్ళాలి, లేదంటే కలర్స్ వేయడం కావచ్చు, ఈ కలర్స్ వేసడం అంతా అంటే ఎవరి కోసం? అంటే కలర్స్ వేస్తున్నాం అంటే పూర్లను ఫ్లాట్ చేయడానికి కావచ్చు, లేదంటే నేను మోడల్ అనిపించుకోవడానికి కావచ్చు, లేదంటే అందరిలో నేను కొంచెం డిఫరెంట్ గా కనిపించాలని కావచ్చు. లేదన్నా ఉంటారు ఇక ఎవరో ఒకరు మన దోస్తాన్లో ఒకడు ఉండి వాడు ఒక 10 మందిని బయట నుంచి దోస్తాన్ని చేసుకొని వాళ్ళని మన సైడ్ తీసుకొచ్చి వాడు అట్లా పరిచయాలు చేసి తర్వాత వాడు మెల్లగా మన దగ్గర నుంచి డ్రాప్ అయిపోయి వాడు మనని డైలీ మనకు కాల్ చేసాడు, ఇడికి రామమ్మ ఆడికి రామమ్మ. వాడిని చూసి మనం నేర్చుకున్నాం మన ఒక టైంలో. నాకు ఏజ్ లేని టైంలో నేను చూసుకునే టైంలో వాడిని చూసుకొని నేను నేర్చుకున్న కొన్ని అలవాట్లు. అంటే దీంట్లో కొన్ని థాట్స్ రావచ్చా? అరే అంటే వీళ్ళు లేపుడు కూడా ఉంటది కొంచెం. మహేష్ అంటే తూప్రభు గుళ్ళ మహేష్ ఇట్లా కొన్ని లేపినప్పుడు అరే వీళ్ళు మనం తోపు అంటారు అని కొంచెం ఆడాడ ఓవర్ యాక్టింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయా? ఎప్పుడు లేవని అట్లా గొడవల విషయంలో ఎప్పుడు లేవు. మనం చూసుకొని వేరే వాళ్ళు ఎగురుతారు కానీ మనం ఎప్పుడు నిన్ను చూసుకో. అంటే నేను ఏమంటున్నా, ఫస్ట్ స్టార్టింగ్ లో ఎవరైనా సరే కింద పంపు పెట్టి గాలి లేపుతారు. అవునన్నా. అట్లా జరిగినాయి నీ లైఫ్ లో ఏమన్నా? జరిగినాయి అన్న, చాలా చాలా జరిగినాయి. లేపి చెడగొట్టేటోళ్ళు చాలా మంది ఉంటారు. చాలా జరిగినాయి అన్న. సడన్ చందు పోతురాజు అరే వస్తుంటారు, అరే మా అన్న, మా మామ, మా బాబాయ్ ఇట్లా ఫోన్ చేసి వేరే వాళ్ళ కాల్ చేసి వానికి మనం ఫోన్ చేసే వరకల్లా లేలేను వీడికి రా చూసుకుందాం ఒకడైతే ఏమన్నా దగ్గరకనే తెలుస్తుంది ఆ పర్సన్ ఎవరు నేనంటే ఎవరు. మనం చూసినాక అప్పుడు సైలెంట్ అన్న మాట్లాడుకొని సైలెంట్ జరిగిపోతారు ఎక్కడ దగ్గర. అంటే చందుకు ఎందుకు భయపడాలి? చందు రౌడీ షీటరా లేదంటే ఫైటరా? లేదా నా ఫేస్ టు ఫేస్ మాట్లాడతానా ఏమున్నా, చిన్నోడు కానీ పెద్దోడు కానీ మనతోనే అయిందనుకో నేను చేస్తానా, నాతో కాలేదా అంటే అన్నకు ఫోన్ చేస్తాడు డైరెక్ట్. అన్నయ్య ఇప్పుడు అంటే తెలియక ముందు సందర్భం ఇది తెలిసిన తర్వాత? తెలియక ముందు కన్నా. నాకు తెలియక ముందుకి ఇదంతా తెలిసినాక ఏమన్నా నా వరకే అన్న, ఇంటి వరకు కూడా పోనీ ఎవరిని ఏమన్నా నేను బయట మాట్లాడుకుంటా. నా తప్పు కాబట్టి నేను ఒకసారి ఒంగుతా కావాలంటే ఆ రోజు నా తప్పైందా నేను శత్రువులంతా ఈ విషయంలో వచ్చిన వాళ్ళేనా? లేదన్నా మనకున్న గుద్దబలు మనం చూపించుకొని. అంటే నేను ఏమంటున్నా, కొన్ని సందర్భంలో కంపల్సరీ ఎవడైనా సరే చూపించాల్సి వస్తుంది. మనం ఏందో చెప్పుకుంటేనే ఎదుటికి అర్థమవుతుంది, లేదంటే మనల్ని తక్కువ అంచనా వేస్తారు. దాన్ని నేను తప్పనను. కాకపోతే ఒక బల్బ్ అనేది ఒకటి ఉంటుంది, ప్రతి మనిషికి ఉంటుంది, నీకైనా నాకైనా.
దాన్ని కొంతమంది ఏం చేస్తారంటే మరీ ఓవర్ గా లిమిట్ క్రాసింగ్ వెళ్ళిపోయి నేను ఎక్కడనే తోపు ఎదుటోడు అంతా వేరే విధంగా తీసుకుంటారు. అంటే నేను ఏమంటున్నా, ఇప్పుడు నేను కూడా అక్కడ నుంచి వస్తున్నాను. అవునా అంటే అప్పట్లో నీకున్న ఫ్రెండ్షిప్ అదంతా ఏంటంటే జర నిన్ను హీరో లాగా చూసేటోళ్ళు కాబట్టి అవునన్నా గ్యాంగ్ అందరికి నువ్వే తోపు అనుకున్నావు. అవునన్నా అవునా? ఈ నేను తోపు కాదురా పోయి నన్ను లేపుతురు నన్ను దొక్కుతురు అని ఎప్పుడు అనిపించింది? నాకు 17-18 ఇయర్స్ వచ్చినప్పుడు అన్న, నాకు వచ్చినప్పుడు అప్పటికేందంటే 17-8 years కి ఎన్నిసార్లు జైలుకి వెళ్ళావు? 3 times అన్న, 4 times వెళ్ళిపోయినా అప్పటికి. ఒకసారి ఫ్యామిలీ, అవునన్న. సెకండ్ది తర్వాత ఇక ఫ్రెండ్షిప్ మధ్యలోనే ఇట్లా గొడవ వచ్చి నార్మల్ గా మనం పీటీ కేసు డైరెక్ట్ వెళ్ళిపోయినా మన లోపలికి కూడా మనం అవతలకి ఉన్న ఆపోజిట్ పర్సన్ తో కూడా గట్టిగా మాట్లాడినా. లేదు ఇప్పుడు ఏమైంది నేను తీసుకుపోయినా మీ ఓడి వచ్చాను మీ ఓడి వెళ్ళిపోయినా అని. వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు మనతో డైరెక్ట్ మాట్లాడారు. అట్లా ఫోన్ చేస్తున్నావు అంటే ఎవరు ఫోన్ చేసిన లిస్ట్ చూసుకొని మాట్లాడిపించాను. అయినా మనది తప్పు వచ్చిందా కాల్ రిసీవ్ చేసుకున్నందుకు. బాగుంది. తాడు కూడా బయట అన్న, ఇక బయట ఇన్స్టా వల్ల ఆ టైంలలో బయట తిరుగుడు అకటే ఇటు. నార్మల్ గా ఫ్రెండ్స్ ఇన్స్టా ఉంటుంది అన్న, ఇక వాళ్ళు ఏదో ట్రోల్స్ కొట్టిరని వీడియో వైరల్ వీడియో చేసిండు అని అట్లా గొడవ వచ్చింది. అంటే అప్పుడున్న మనకున్న బల్బ్ కి, దీన్ని బల్బ్ అనే అనాలి, దీని పదం అనేది బల్బ్ అనేది ఉంటుంది. ఎవడన్నా వచ్చి అన్న ఈడు ఇట్లా చేసిండు అనేసరికి మనకున్న అహంకారానికి ఎదుటి మీదకి వెళ్ళిపోవడమే ఉండేది అనుకుంటున్నాను. అవునన్నా అదే కదా, అది 2017 లో అర్థమైంది నీకు, అదే ఇది మనకు మైనస్ అవుతుంది. అవునన్నా కరెక్ట్. బయటకున్నంత హ్యాపీగా లోపల లేనట్టున్నాడు, కొంచెం కుమ్ములుతున్నట్టున్నాడు లోపల కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. నిజమేనా చందు? అయితేనే ఉంటాయి అన్న కామన్. అవన్నీ కొంచెం పక్కన పెట్టుకున్న, లైఫ్ కొంచెం ఇంకా మూవ్ అవ్వాలి, ఇంకా ఎదగాలి, ఇంకా పైకి. అవన్నీ పక్కన పెట్టి నా లైఫ్ నేను చూస్తున్నాను ప్రెసెంట్ ఇప్పుడైతే. ఓకే, జైలుకి వెళ్ళావు కదా 4 times. ఈ 4 times లో జైలుకి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంది ట్రీటింగ్ అక్కడ? లోపల ఫస్ట్ టైం టార్చర్ అన్న. పోయిన 1 week వరకు 1 month వరకు ఏమంటారు? చిన్నోడు కానీ పెద్దోడు కానీ అవన్నీ చూడరు అన్న, ఇక రాబే పోబే అంటారు. అది టార్చరా? కొట్టుడేమో అనుకుంటున్నాను. ఎవరేం ముట్టనన్నా లోపల వాని వరకు వాడు చేసుకోవాలి, ఎవరిని తిండి ఆడు తినాలి. ఎవరంటారు రారా పోరా అని? అక్కడ ఉన్న బ్యాచ్ సీనియర్ బ్యాచ్ ఉంటారు కదా, లైఫ్ పడ్డోళ్ళు, ఇక 1.5 year 2 years అట్లా పడ్డోళ్ళు. ఫస్ట్ జైల్లోకి వెళ్ళిన తర్వాత నీకు ఏం అర్థమైంది? సో చూడంగానే ఇంత పెద్ద ఫస్ట్ టైం మనం చూడడం, ఆ గేట్ ఆ గోడలు చూసి ఇంత పెద్ద ఉందని ఫస్ట్ ఏం ఫీల్ కాలే, బయటకి ఇంత బాగుందని అంత అస్సలు ఫీల్ కాలే. లోపలికైనాక హాస్టల్ అనుకునేది దాన్ని ఫస్ట్, అప్పటికి మనకు తెలియదు ఇక, మనం చూస్తున్న గట్లనే ఉన్నాం. కానీ లోపలికైనాక బయటకు వచ్చేటప్పుడు లేదన్న, తర్వాత ఒక 2-3 weeks తర్వాత డాడీ వచ్చిండు. నేను అడుగుతున్నా తీసుకో అని, డాడీ తీసుకోతా అని చెప్పిండు. తర్వాత ఒక 1 week అయిందన్న, డాడీ తీసుకోదామని బెయిల్ అనేది తీసుకొని వచ్చిండు. వద్దు అని చెప్పిన డైరెక్ట్, నేను వద్దు నేను వస్తా అని చెప్పిన. 6 months తర్వాత మళ్ళీ డాడీ వచ్చి తీసుకొని పోయిండు. ఫస్ట్ టైమే 6 months ఉన్నావా? ఆ 6 months లో నువ్వు నేర్చుకుంది ఏంది? బయట ఎవరితో ఎట్లుండాలో తెలుసుకోవాలి, గది ఒక్కటి. నెక్స్ట్ ఉన్నది గుర్తుపల్పు. నాకన్నా వేరేనే చూసుకుంది కాదు, ఫస్ట్ నేను చూసుకున్నాక వేరేతో మాట్లాడాలి నేను. తెలిసింది అప్పుడు ఫోన్ చేసి గుద్దవల్పు తగ్గింది డాడీ రా బేల్ తీసుకుని రానా అన్నాలన్న తప్పదు. ఎందుకంటే ఇక బయట డైలీ తిరుగుతూ తింటూ నచ్చిన ఫుడ్ ఇంట్లో ఉంటూ ఎప్పుడప్పుడు మమ్మీకి ఓపెన్ గా మాట్లాడుకుందాం. పక్కన పిల్లు ఉందని కాదు, జైలు ఉన్నప్పుడు నీ మైండ్ లో బాగా వచ్చిన థాట్ ఏంది? ఎంత గుద్దవల్పున్నా కొన్ని దాచిపెట్టుకోవాలన్న థాట్ వచ్చిందా? లేదంటే లేదు బయటికి వెళ్ళి మళ్ళీ చూపిస్తా అన్న థాట్ వచ్చిందా? ఎన్నిసార్లు ఇచ్చినావు లోపల? ఎప్పుడు వెళ్ళే అన్న, ఎప్పుడు జస్ట్ ఏంటంటే నైట్ టైమ్ లో డైలీ ఇంట్లో మమ్మీ ఫోన్ లో, చిన్న ఫోన్ అన్న మమ్మీ నోకియా ఫోన్, అందులో పామ్ గేమ్ వస్తుంది, స్నేక్ గేమ్ వస్తుంది, డైలీ ఆడుతుంటే 1-2 hours ఆడుతుంటే. గేమ్స్ అంటే అంత ఇష్టం ఉండే. మమ్మీ ఫోన్ ఒక్కటే మనకి ఏమున్నా అందులో ఫుల్ గా ఆడుతుంటే ఫోన్ పక్కనే పెడుతుంటే మమ్మీ వచ్చేలా పెడుతుండే. బాడుకో ఫోన్ లో ఛార్జింగ్ పెట్టాలి, గడిజింగ్ పెట్టాలి. అవి గుర్తుకొచ్చేటి లోపల అది వచ్చినప్పుడు ఇక మమ్మీ గుర్తొచ్చినప్పుడు ఇక ఆలోచిస్తుంటే ఈ టైంలో ఏం చేస్తుంటే ఇంట్లో ఉన్నప్పుడు మమ్మీతో తిట్లు తింటున్నా, మమ్మీతో కొట్టించుకుంటున్నా, ఏడుంటుంటే నీ టైంలో పండుకుంటుంటేనా. ఇక డాడీ వచ్చే టైంకి గమనట్టు ఏ పని చేసి వండుతాను సపోర్ట్ దాకా ఏం తెలియనట్టు. ఓకే, ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నీ ఫ్రెండ్స్ ఎవరన్నా జైల్లో ఉన్నప్పుడు జైలుకి వచ్చిరా ఫ్రెండ్స్ అందరు? వచ్చిండు అన్న, వాళ్ళే నార్మల్ గా మనకు డ్రెస్లు ఇచ్చింది కూడా వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారు. తర్వాత 2-3 వచ్చి మాట్లాడి వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళు కూడా అన్నారు ఎప్పుడు వస్తారు అంటే వస్తారా బాయ్ వాళ్ళకు కూడా అయిపోయినా. వచ్చినాక డైరెక్ట్ డ్రింక్ చేస్తాను, గంజాయి ఇందాగానన్న, అలవాటు కూడా లేదు. పాటు కొడతానా, ఉక్క పాటు కొడతా, డైలీ 2 times కొడతాను. అలవాటు అంతే, అది అట్లా అలవాటు అయిపోయింది నాకు. ఇంట్లోనే కొడతాను. 17 years కి ఓకే ఇట్లా చేయొద్దని తెలిసింది. అవునన్న. ఈ 17 years నుంచి అప్పుడున్న దోస్తాను ఇప్పుడుందా? లేదన్న. నువ్వు పక్కన పెట్టినావు, నేను వాళ్ళ పక్కన పెట్టాను. నేను పక్కన పెట్టుకున్నాను. ఈ ఇష్యూస్ అవుతున్నాయి మాత్రం. ఇష్యూస్ అవుతున్నాయి ఎట్లా అంటే రోజు ఒక గొడవ, రోజు ఒక PS అవుతున్నట్టు, ఇట్లా హైదరాబాద్ ఎన్ని పేరు అన్ని పేర్లు జరుగుతున్నట్టు అయిపోయింది అన్న కథ నాది.
పిఎస్ లో చాలా గలీజ్ గా మాట్లాడతారు డేంజర్ కదన్న, ఏ లంచ్ ఎక్కరా అంటారు కదా. డేంజర్ అన్న, చెప్తున్నా కదా, నేను అనుభవించిన ఇదంతా చూస్తానున్నా డైలీ. ఎందుకంటే చిన్న ఫోన్ లేపే వరకల్లా గంట సేపట్లో పిఎస్ లో ఉంటాను, ఒక్క ఫోన్ లేపినందుకే. ఒక్కటే గ్రేష్ అది ఆ పర్సన్ ఎవరో సార్ అని చెప్పినాక కూడా నేను రిసీవ్ చేసుకుని ఫస్ట్ సార్ అయితే కూడా ఎవరికైతే ఏముందని మాట్లాడుకున్నా. వాడి తర్వాత డైరెక్ట్ నా కాంటాక్ట్ నెంబర్ నేను ఎవరో ప్రజెంట్ నేను ఉంటాను అదే అనుకొని నా పక్కన పిఎస్కి కాల్ చేసి పిలిపిస్తారు. మనకు డెవలప్ కాదు, మనకు అప్డేట్ ఉండే అయితే నార్మల్ కాదు. కానీ పోలీస్ వాళ్ళ వల్ల తెలిసి వచ్చింది అనుకోవచ్చా, లేదంటే నీ వయసు పెరిగినా కొద్దికి నీకే లోక జ్ఞానం వచ్చిందా? నా వయసు పెరిగినా కొద్దిగా. ఓకే. ఈ 17 తర్వాత ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది లైఫ్? పోతురాజు ఎప్పటి నుంచి చేస్తున్నావు? నేను 2018 నుంచి చేస్తున్నాను నేను పోతురాజుని. సో ఈ ఫీల్డ్ ఎంచుకున్నప్పటి నుంచి పబ్లిక్ చాలా క్రష్ అయిపోయినా. చాలా మంచిగా ఆడతాడు, సో చూడడానికి మంచిగా ఉంటాడు, సూపర్ గా ఉంటాడు, క్రేజీగా డాన్స్ చేస్తాడు అని దీనిపైన ఫోకస్ ఫుల్ పెట్టినా. బోనాలు వచ్చిందంటే ఆషాఢం వచ్చిందంటే మన బోనాల పైన 2-3 months ముందే ప్రిపేర్ అయి ఉంటాం దీనిలోకి. అంటే మీకు నేను ఒకటి చూసిన, డాన్స్ కూడా ప్రాక్టీస్ ఇట్లా వేయాలి అని నేర్చుకుంటారా? ఏముండదు అట్లా, మనకు నచ్చినట్టు మనం ఆడడం, వేరేడు మన ఫోకస్ మొత్తం మన కళ్ళు మన పైన ఉంటాడు చేసుకోవాలి డైరెక్ట్ అంతే. ఇక ఓకే, కాంపిటీషన్ కూడా ఉంటది ఉంటదన్న, ఆపోజిట్ వేరే టీం వచ్చిందంటే మనం ఇక్కడ మనం చూపించుకోవాలి. మరి నీకు ఏదన్నా అయితే మరి పసుపది అంతా రాసుకుంటారు కదా? అవునన్నా. నీకు మరి ఎవరు? మా డాడీ అన్న. డాడీకి వచ్చా? మా డాడీకి దేవుడు వస్తున్నా, మల్లన్న దేవుడు, మా కులం దేవుడు మల్లన్న దేవుడు. ఓకే ఓకే. మీకు ఏదైనా జరిగినా గానీ డాడీ చూసుకుంటాడు ఏమన్నా. ఇది తరతరాల నుంచి ఉందా మీ పోతురాజుది? నువ్వే స్టార్ట్ చేసి? నేనే స్టార్ట్ చేసినాను. ఎందుకు ఆలోచన వచ్చింది పోతురాజు చేయాలని? సో మా విలేజ్ లో నేను 8th 9th ఉన్నప్పుడు సైదాబాద్ నుంచి చందన్న వస్తాడు అన్న మా విలేజ్ కి. ఒక ఆయన 15 years నుంచి మన విలేజ్ లో వేస్తుండు. ఆయన చూసి ప్రతి ఇయర్ అనుకుంటా, అరే మస్తు వేస్తారు, అసలు నేను ఎప్పుడు వేసుకుంటా, నేను ఎప్పుడు గజ్జలు గట్టి ఆడతా, మనం దుంగితే సౌండ్ వేరు వస్తుంది, నేను ఆటనే మస్తు ఆడతాను నా ఫీలింగ్ నాకే ఉండే. డాడీకి చెప్పి ఏం చేస్తా అంటే మన కుమరవెల్లి మల్లన్న స్వామి దగ్గరనే డాడీ తీసుకున్నప్పుడు ఆడ వేసుకున్నా, నార్మల్ గా వేసుకొని అక్కడనే సామాన్ కొనుక్కొని తీసుకున్నా. మంచిగా అనిపించింది నాకు మస్తు ఫుల్ ఖుషి అయిపోయినా. బ్యాండ్ లేకున్నా ఒక్కనే అన్న జస్ట్ ఇమాజినేషన్ చేసుకుంటా. తర్వాత డాడీకి వెళ్ళకుండా బయట స్కిప్ అయిపోయినా మెల్లగా. బయట వేసుకుంటా క్రేజీగా మన సైడ్ విలేజ్ లో వేస్తున్నాను ఒక టైంలో. విలేజ్ లో వేసుకుంటా తర్వాత మెల్లగా నా డాన్స్ చూసి బయట ఈవెంట్స్ రావడం. నాకు స్టార్టింగ్ అయినా నేను ఒక 4,000 నుంచి చేసిన ఇప్పుడు ఈవెంట్ లో. నాకు ఇప్పుడు ప్రజెంట్ ఒక 25 దాకా వచ్చినాను 1% నాకు ఒక్కనికి. ఓకే. ఇప్పుడు ఈ 17 years సారీ నీకు 17 years తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు? ఒక్కడే అన్న, ఒక్కడే ఫ్రెండ్. ఓకే. డ్రింక్ చేయాలన్నా ఏదైనా చెప్పుకోవాలన్నా ఫ్రెండే అన్న, పేరు అజయ్ అన్న, నాతో పాటు పోతురాజు చేస్తాను, నాకన్నా 1 year సీనియర్. ఓకే సూపర్. అట్లా సాగుతా ఉంది ఇప్పుడు. ఓకే అమ్మా, ఇంకా ఏంటి విషయాలు? ఏమన్నా ఉన్నాయా? లవ్ స్టోరీలు ఏమన్నా ఉన్నాయా నీకు? ఏం లేవన్నా. ఏం లేవా? కాఫీగా మంచిగా లైఫ్ నడుస్తుంది. ఓకే. ఎట్లా ఉంటుంది మమ్మీతో ర్యాప్? ఎలా ఉంటుంది నీకు? డాడీతో ఎలా ఉంటుంది? మమ్మీ అన్న ఎక్కువ. ఓకే. ఎట్లా మమ్మీతో అంత బాండింగ్ ఎందుకు వచ్చింది అనుకోవచ్చు? మస్తు తిట్టుకుంటాం అన్న ఇంట్లో. ఏ విషయాలు ఇద్దరు కూడా వస్తుంది మమ్మీకి నీకు? ఆమె పని చేస్తుంటే నేను ఊరికే పిలుస్తా. ఎందుకు? ఉత్తి ఆమెకి చిరాకులు వేస్తే తిడుతుంది, నాకు మంచిగా అనిపిస్తుంది అన్న. నేను తిట్టేది మా మమ్మీకి పూట గడవదు. పెద్దన్న ఎక్కువ మంచిగా ఉంటాడు అన్న, క్లోజ్. మొన్న రీసెంట్ అయింది అన్న. చిన్న గాలే. అన్న పెళ్లి అయినాక అవుతుందా? ముందు నీది గ్రాండ్ చేసిన తర్వాత ఇంకో అన్న పెళ్లి చేసుకుంటాడు? అన్నది అయినాకనే నాదైతే. వదినతో ఎలా ఉంటుంది ర్యాప్? రీసెంట్ అన్న 2 months అంతే. 2 months లో కూడా ఉంటుంది కదా ర్యాప్ అనేది? ఉంటుందా లేదా? మంచిగా ఉంటుంది వదినే, చాలా సైలెంట్. డేంజర్ ఉంటుంది, జాగ్రత్త. నీ లైఫ్ లో అంటే స్టడీస్ విషయంలో కావచ్చు, నీకు ఎప్పుడన్నా ప్రపోజల్స్ ఇట్లా వచ్చినాయా? వస్తాయన్న, వచ్చినాయి. నీకు వచ్చిన ప్రపోజల్ బెస్ట్ ప్రపోజల్ నువ్వు ఫ్లాట్ అయిపోయి అరే మస్తు చేసిన రాబోయ్ అని ఫిదా అయిపోయినా అది ఉంటుంది కాబట్టి? అట్లా ఏమనిపించలే ఇప్పటి వరకు ఎవడో ఫిదా అయ్యలేదా? ఎవడో ఫిదా అయ్యారు బాబు, ఇంకా ఫిదా అవ్వలేదంట అమ్మాయి. ఓకే. నీ లైఫ్ లో అంటే నెగిటివ్ పాజిటివ్ 2 ఉంటాయి ప్రతి మనిషి లైఫ్ లో. నీ లైఫ్ లో కొన్ని ఆడపిల్లలు చెప్పుకోరలే కానీ నేను చెప్పుకోలేని, నాకు వద్దు చెప్పేటివి. ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసినావు ఇప్పటి వరకు? నువ్వు నర్స్ చదువుతున్నావు కాబట్టి అంత ఈజీ జర్నీ అయితే ఉండదు లైఫ్ లో. నర్సింగ్ ఫీల్డ్ అంటే ఇక మీకు తెలిసిందే ఉంటది అన్న, దాంట్లో అందరు ఎట్లా ఉంటారో. బాయ్స్ డ్యూటీ చేసినప్పుడు నైట్ డ్యూటీస్, మార్నింగ్ డ్యూటీస్ ఉంటాయి కదా. మాకు షిఫ్ట్ లేదు అన్న, స్టడీ చేసుకుంటా. మార్నింగ్ కాలేజ్ ఉంది అనుకో, ఆఫ్టర్నూన్ డ్యూటీ ఉంటది. అట్లా
ఇక డ్యూటీ చేసినప్పుడు వాళ్ళు అన్న వాళ్ళు ఉంటారు మాకన్నా సీనియర్స్, ఇక వాళ్ళు ఎట్లా పడితే అట్లా పిలుస్తారు. ఇక కొంచెం ఎడ్డెడ్ ఉన్న వాళ్ళని అయితే ఆడుకుంటారు మంచిగా, వాడుకుంటారని కూడా విన్నా డాక్టర్స్. చేస్తారు అన్న, అట్లా చేసే వాళ్ళు కూడా ఉంటారు ఇక మస్తు. లేదంటే వాళ్ళ మాట వినకపోతే వేరే విధంగా అని కూడా విన్నా. చేస్తారు, చేసేటోళ్ళని చేస్తూనే ఉంటారు అట్లా. అంతేనా? నేనంటే పిలవడం అంటే ఇట్లా అట్లా ఇట్లా ఇట్లాంటి లాంగ్వేజ్ ఉంటుందా? ఫస్ట్ ఇక వాళ్ళని మంచిగా చేసుకుంటారు అన్న, మంచిగా చేసుకొని వాళ్ళకి లొంగ తీసుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. అంతేనా? ఎప్పుడు స్పేస్ చేయలేదా నువ్వు ఇట్లాంటివి? అంటే నాకు మా ఫ్రెండ్స్ చెప్పిరు గిట్ల గిట్ల చేస్తారు. ఎవరు చేయలేదు? ఎవరు చేయలే అన్న. మనం ఉండే విధానాన్ని బట్టి ఎదుటోడు మనకి మాట్లాడతాడు. మనం కొంచెం అలసి ఇచ్చినాం అనుకో నెత్తికెక్తారు ఎవరైనా అట్లనే చేస్తారు. ఓకే, నీ లైఫ్ లో బాగా ఎమోషనల్ సందర్భం ఏది? డాడీ గురించి. సాల్వ్ అయిందా ప్రాబ్లం? అయిందన్న. ఓకే, ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిన సందర్భం? మేము మా ఫ్యామిలీ మొత్తం మంచిగా ఉన్నాం ఇప్పుడు ప్రెసెంట్. సూపర్, హ్యాపీ. పెళ్లి చేసుకునే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? పెళ్లి చేసుకుంటాను ఫ్యూచర్ లో. ఓకే, లవ్లు చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఎందుకు రా సంతోషం కూడా కూర్చున్నాం అనుకుంటున్నా? అట్లా ఎందుకుంటది, ఇది కూడా హ్యాపీనెస్. సో పబ్లిక్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అన్న, అంటే తిరుగుతాం కదా బయట, కనిపిస్తే అనుకుంటా కానీ ఎప్పుడు కనిపించలే. ఎవరు? మీరే. మస్తు చూసినా నేను. చూస్తాను, అప్పుడప్పుడు చూస్తుంది. ఇష్టం ఎక్కువ, ఫోన్ చూడడం ఎక్కువ ఇష్టం. ఇంటర్వ్యూలో చూస్తాను ఎక్కువ, ఏం చూడాలి. జెన్యూన్ గా చెప్పు, ఎన్నిసార్లు తిట్టుకున్నావు నన్ను ఇంటర్వ్యూ చూసి? ఎప్పుడు తిట్టుకోవాలన్న, మస్తు అడుగుతా ఉన్నాను క్వశ్చన్లు. అవునా? ఓపెన్ గా చెప్తున్నావు. నిజం. థ్యాంక్ యూ సో మచ్. ఉన్న సిస్టర్లలో ఏమో ఒక సిస్టర్. ఓకే ఓకే, ఇప్పుడు సరే మీ ఇద్దరి విషయానికి వస్తేనే, మీ బాండింగ్ లో రేపు పొద్దున చందు అన్న నీకు కూడా కెరియర్ ప్రాబ్లం అవుతుందనే, రీల్స్ అనేది చూడడం వరకు చాలా బాగుంటది. రేపు మీ వీడియోస్ బాగున్నాయి, నేను చూసిన కొంతవరకు చూసిన. అన్నిట్లలో నాకు పోతురాజు వీడియోలు భలే నచ్చినాయి. నువ్వు వేసే డాన్స్ చాలా బాగా చేసినావు, ఎందుకంటే కొంచెం ఫోకస్ పడేలాగా నువ్వు వేసే విధానం కానీ అది కానీ నేను మొన్న అబ్జర్వేషన్ చేసిన. ఇంకోటి, ఈ రీల్స్ లా నీకు బాగా నెగిటివ్ అయి మీరిద్దరు ట్రోల్ అయిన సందర్భం ఏదైనా ఉందా? మిమ్మల్ని ట్రోల్ చేయడం కావచ్చు, ఇప్పటి వరకు మీరు ఇన్ని వీడియోలు చేశారు కదా ఇద్దరు కపుల్స్ గా. అవునన్నా. ఫ్రెండ్సా సో కాల్డ్ అది పక్కన పెడితే, అవునన్నా, ఏదైనా వీడియోలో మీ ఇద్దరికి అరే ఈ వీడియో బేకార్గా చేసినాం మన ఇద్దరము, చేయకపోతే బాగుండని ఫీల్ అయ్యారు ఎప్పుడన్నా? ఎప్పుడు అనుకోలేను అట్లా. మేము చేసిన రీల్స్ మా గర్ల్స్ ఎట్లుంటాయో ఎప్పుడు అట్లా గలీజ్ గా మేము డ్రెస్లు వేసుకొని కానీ చిల్లర ఇట్లా కానీ గలీజ్ అట్లా అనట్లేదు, అంటే ట్రోలింగ్ ఇప్పటి వరకు ఒక్క వీడియో లేదన్న, చేయలేదు. మీ దగ్గర కూడా వస్తుంది, మళ్ళీ ఐడి చేస్తావు తెలియదు కదా. ఓకే, కాలేదు. మీ ఇద్దరికి బాగా ఇప్పటి వరకు చేసిన వీడియోలలో ఇప్పటికీ అరే ఈ వీడియో చూడాలి అని మీకు అనిపించిన వీడియో ఏది? వాక్ అన్న నాకు ఇష్టం. ఫస్ట్ నీకు? నాకు ఫొటోస్ ఎక్కువ ఇష్టం అన్న, క్రేజీగా దిగుతాం ఫోటోలు. దిగడం వరకు అయితే క్రేజీగా దిగుతాం ఫోటోలు కూడా. సాంగ్స్ కూడా మళ్ళీ భలే పెడతా. అంటే నాకు నచ్చింది కాకుండా ఒక 10 మంది నవ్విస్తున్నా డైలీ, వాళ్ళ ఫోన్లల్లో గానీ వాళ్ళ ఇంట్లో ఎప్పుడన్నా ఫంక్షన్స్ అయితే అప్పుడు కానీ నాకు సాంగ్స్ పెట్టుకుని బయట పబ్లిక్ లో చాలా మంది వరకు కొన్ని ఏరియాలోకి అయినా నేను నా ఈవెంట్స్ అప్పుడు కానీ బయట నార్మల్ అప్పుడు కానీ ఇంట్లో వాళ్ళకి డీజే పెట్టుకుని మరి నా సాంగ్స్ పెడుతారు, ఓల్డ్ సాంగ్స్ పెట్టుకుని డాన్స్ చేస్తారు. వాళ్ళని చూస్తుంటే నాకు వేరే నా ఫీల్. నా వల్ల ఒక 100 మంది ఆడుతుర్రు, నవ్వుతుర్రు, పొద్దున్న లేచి ఇయర్బడ్స్ పెట్టుకొని వింటారు అని. కొన్ని ఏరియాలకు అయినప్పుడు నాకు డైరెక్ట్ వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తే ఒక్కరిని కూడా ఇట్లా తక్కువ అయినా మనోడు అనుకుని షేక్ హ్యాండ్ ఇస్తా. అదే ఉండాలి మరి. మనోడు అనుకుని షేక్ హ్యాండ్ ఇస్తా. మన అన్న అంట, చిన్నోడు కానీ పెద్దోడు అన్న అంట, మంచిగా రెస్పెక్ట్ ఇస్తా. వాటర్ బాటిల్ గానీ చాయ్ గానీ మన తాగుతాం దగ్గర కూర్చున్నా అని అన్న నా ఐడి చూపించి అన్న అడుగుతారు. తెలుసు తీసుడు తెలుసులే కానీ మంచిగా ఇచ్చుడు తెలుసు, కథలు చేస్తే తీసుడు కూడా తెలుసు. అంతే అన్న, గుల్లకుర్మలకి. అవునా? తరతరాల నుంచి వచ్చింది. అలానే కొంతమంది ఉన్నారు అట్లా, వాళ్ళ మెంటాలిటీ అది. తగ్గడం తెలుసు, కథలు చేస్తే లేపడం కూడా తెలుసు. అవునా? అవునన్నా. చందు, ఇప్పుడు మీ ఇద్దరికి 3 years కదా మీ ఇద్దరు? అవునన్నా. మీ ఇద్దరికి మేజర్ గా ఏ విషయంలో కూడా వస్తుంది? కాల్స్ లేవనందుకన్నా. నేను చేసినప్పుడు లేపడు, నేను మెసేజ్ పెట్టినప్పుడు కూడా ఈ లడ్డులో దోస్తా స్టార్ట్ అయినప్పటి నుంచి డామినేషన్ అయినా లేపారన్నా. నేను పడుకుంటా ఏంటంటే తను నైట్ లేట్ గా పడుకుంటుంది, ఫోన్ యూజ్ చేసుకుంటా. 11, 12 కి పడుకుంటది. మార్నింగ్ అసలు లేవదు, ఇక 12 కి 11 కి లేస్తుంది ఆఫ్టర్నూన్ టైమ్ లో. కాలేజ్ కి పోతా పొద్దున్న 9 కి అట్లా, మళ్ళీ ఆఫ్టర్నూన్ వస్తా.
ఒక్కొక్కసారి మధ్యాహ్నం ఉంటుంది, ఒక్కొక్కసారి నైట్ ఉంటుంది డ్యూటీ. ఇక నేను ఖాళీ ఉన్నప్పుడు నేను ఫోన్లు కొడతా, ఈయనేమో బిజీగా ఉంటాడు. నేను ఆ టైంలో పడుకుంటాను, ఆఫ్టర్నూన్ టైంలో. మార్నింగ్ మొత్తం ఇక ఈవెంట్లు ఉన్నాయి అనుకున్నా 6 months వరకు. ఈవెంట్లు వేసుకుని వచ్చి మార్నింగ్ 6, 7 కి 4 కి అట్లా వస్తానా. వచ్చి పడుకుంటే 11 ఇక ఈవినింగ్ లేస్తా. ఆఫ్టర్నూన్ టైంలో కాల్ లిఫ్ట్ చేయాలి. మమ్మీ వచ్చి లేపినా కూడా 11. లేచినప్పుడు కాల్ చూసుకొని ఫోన్లు చేస్తా. కట్ చేస్తుందా అన్న 100 ఫోన్లు కొట్టి టిక్ 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 అని కట్ చేస్తానే ఉంటది. లడ్డు కట్ అయ్యేటట్టుంది. లడ్డులో ఫ్రెండ్షిప్ లా కట్టింగ్ అయ్యేటట్టు. ఓకే, అది నచ్చదా నీకు? అస్సలు నచ్చదు అన్న. మనిషి నాపతున్నప్పుడు చేసిర్రు అనుకో ఇక అటే. ఇక అది లేపన అంతే అన్న, అదేదో అదొకటి వీక్నెస్. అదొకటి ఒక ఫోన్ రిసీవ్ చేస్తా, అది 24 hours ఒక ఫోన్ రిసీవ్ చేస్తా. తర్వాత అవర్స్ అన్ని మొత్తం ఇక లేపని. ఇక 3 సంవత్సరాల్లో ఫస్ట్ గొడవ దేని గురించి అయింది మీ ఇద్దరికి? కాల్స్ వల్లనే ఎక్కువ. కాల్స్ వల్లనే. ఎప్పుడన్నా నోరు జారి అమ్మాయిని తిట్టాల్సి వచ్చిందా? ఇట్లా అని ఇంతవరకు నేను నార్మల్ లేదన్నా బాడుకో ఉంటది. వస్తేనే ఉంటది అన్న బాడుగా అని. నార్మల్ అంటది. అట్లా ఏమన్నదన్న ఇక్కడ బాడుకో ఉంటది. ఉండి సడన్ గా దన్ను అంటది. ఎందుకు అట్లా బాడుకోమని? ఇష్టమా బాడుకో? ఇక నార్మల్ గా అంటూనే ఉంటాం కదా అన్న. ఎంతమంది ఉన్నారు నీకు ఇట్లా బాడుకోలు అనేటోళ్ళు? నీకున్న ఫ్రెండ్షిప్ అన్నలను అనడం అలవాటు అట్లా. నేను ఇక్కడ నేను తప్పుగా అనట్లా, నేను ఏది మాట్లాడినా తప్పుగా తీసుకోకండి. ఫ్రెండ్షిప్ అంటున్నాను. ఫ్రెండ్స్ లో కాలేజ్ లో ఉంటారు అన్న, మంచి ఎవరన్నా మాట్లాడితే బాడుకోమని ఓన్లీ ఒక్కనేనా? ఈ మా కాలేజ్ లో ఉన్నప్పుడు కాలేజ్ లో ఫ్రెండ్స్. ఇప్పుడు స్పెషల్ ఏమని పిలుచుకుంటారు మీరు ఇద్దరు? నేను చందన పిలుస్తాను. పాండా అని పిలుస్తాను. నువ్వు పండా? పాండా అని పిలుస్తాను. పాండా అంటే ఎందుకు ఆ పేరు పెట్టాల్సి వచ్చింది? ఆమెకి క్రేజీ ఉంటుంది అన్న. ఎట్లా చేస్తుంది, కొత్తి చేస్తుంది. పండా అసలు యానిమలే అట్లుంటది. ఓకే, కింద పడ్డా దొడ్డుకుంటే అవుతూనే ఉంటది. పండుకుంటే ఒక తన వండుకో ఊరంతా తిరిగేసి వస్తుంది. నార్మల్ టైంలో చూస్తా, ఫోన్ చేసినప్పుడు ఇడున్నా అంటే గిడ మొత్తం తిరుగుతాను. ఇలా తిరిగి అనుకుంటాను. ఓకే, ఈయన విషయంలో మీకున్న ఫ్రెండ్షిప్ లో ఎన్నిసార్లు ఇచ్చిన? ఏడవడం అంటే ఇక నాపడుతున్నప్పుడు లేపడన్న ఫోను. అదొక విషయంలో ఎప్పుడన్నా ఏ ఫ్రెండ్షిప్ కట్ చేసుకుందాం అనుకున్నాం అనిపించింది అప్పుడెప్పుడు. ఏ విషయంలో అనిపించింది? ఈ ఫోన్ లో లేపడి నాకు అదే మస్తు కోపం వస్తుంది. రేపు పొద్దున నేను చచ్చిన పట్టించుకోవడానికి అట్లనే అనిపిస్తుంది అన్న. చందు అన్న, నీకు ఎప్పుడన్నా ఎందుకు ఈ ఫ్రెండ్షిప్ 3 సంవత్సరాలు అయిపోయింది నా లడ్డులో ఫ్రెండ్షిప్ అని ఎప్పుడన్నా అనిపించింది? ఎప్పుడు అనిపించలే అన్న అట్లా. ఎందుకంటే ఒక టైంలో ఏం తెలియనప్పుడు పరిచయం అయింది. తెలిసాక ఏం చేసింది అంటే నన్ను మార్చడం చేసింది తను. ఎట్లుండాలి ఎట్లుండదు బయట, వద్దు ఇవన్నీ మానేసి, తిరుగుడు మానేసి, హెయిర్ స్టైల్ చేంజ్ చేసి, డ్రెస్సింగ్ మంచిగా చేసుకో. మమ్మీ తర్వాత చెప్పిందంటే తనే అన్న మనకి చెప్పిందంటే డ్రెస్సింగ్ సెన్స్ వేసుకో. ఎందుకంటే మనకి ఏంటంటే చిల్లరగా బట్టలు వేసుకోవడం ఒక టైంలో నడిచింది అట్లా ఫ్రెండ్స్ తోని. తర్వాత మమ్మీ వల్ల కొంచెం మారినా, తన వల్ల కొంచెం పూర్తిగా మారిపోయినా. నా వర్క్ నేను చేసుకుంటున్నా ప్రజెంట్ అయితే. ఒక మొగోడు పుడవాలన్నా లేవాలన్నా ఒక ఆడదాని వల్లనే. అదే అందుకే నేను ఆడవాళ్ళని ఎందుకు పూలలో పెట్టి చూడాలని, ఎందుకంటే వాళ్ళు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం. అవునన్నా, కొంతమంది జీవితాలు మారిన వాళ్ళు ఉన్నారులే, అందులో చందు కూడా అనుకుంటున్నారు. అంతేనా? నిజంగా చందులో నీకు నచ్చంది ఏంది? ఓపెన్ గా చెప్పు. ఏం లేదన్నా ఇంట్లో కవర్ ఓపెన్ గా చెప్పు. కోపం ఉంటాడు ధన్మని కోపం వస్తుంది ఆయనకి. ధన్మని ఇచ్చిండు ఎప్పుడన్నా? ఇస్తాడు అప్పుడప్పుడు ఖర్చులకి. ఒకసారి 2 సార్లు కొట్టినాను అంతే. కొట్టినప్పుడు నీ ఫీలింగ్ ఏంది? మస్తు ఏడ్చిన అన్న. ఈ బాడుకో ఎందుకు లేచాడు కోపం అని అనిపిస్తుంది. తిరిగి కొట్టబోదు అవుతుంది కానీ మళ్ళా కొడతాడు. మళ్ళా కూడా చేశాడా? మళ్ళా కొట్టాడు అన్న. మళ్ళా నాకేం తెలుసు, మీ లడ్డులో ఫ్రెండ్షిప్ మీకు తెలుసు. తినమంటే తినరన్న. ఎందుకు కొట్టాల్సి వస్తుంది? తినమంటే తినరన్న, అదొక్కటే నాకు వచ్చే కోపం. ఎందుకంటే ఇవాళ రేపు మనం కష్టపడే తిండి కోసమే నా తినంది అడ్డమైన రోగాలన్నీ వస్తున్నాయి. చందు, నీకు ఒక విషయం తెలుసా అన్న? ఆడదాన్ని కొట్టకూడదు. తెలుసా అన్న? కొడితే మళ్ళీ మర్చిపోవద్దు. ఎప్పుడు కానీ ఆడదాని మీద చెయ్యద్దు. చెయ్యేసినామా ఇది చెయ్యేస్తే డేంజర్ అనేటట్టుగా పెట్టుకోవాలి. అది ఎవరైనా సరే. అవునన్నా, కానీ ఊకొక ఆడపిల్లల మీద చెయ్యదు. ఇప్పుడు వేసుకోలే అన్న. ఒక్కసారి అయినప్పుడు మంచిగా చెప్తాడు. ఆడవాళ్ళకి కూడా అప్పుడప్పుడు ముళ్ళు వేరితే బయటపడితేనే కదా. 10 సార్లు చెప్పినాం అన్న. చెప్పినప్పుడు వినకపోతే 11వ సారి ఒకసారి కొడతాను. అట్లేం లేదు. తర్వాత నేనే బాధపడతా, సారీ అని చెప్తా, తర్వాత తిను అని చెప్తా. తింటే మరీ పక్కగా ఉంది. ఏం కాదన్న, లడ్డుగా అవుతుంది. లడ్డు వస్తున్నా కదా. మన చెయ్యి మంచిది కాదు కదా. ఓసారి కొంచెం టైం అయింది అనుకో, కోపం అనేది చాలా డేంజర్. ఎందుకంటే నాకు కూడా కోపం ఎక్కువనే. ఓకే అన్న, నాకు తెలిసి ఆ బాధ ఎట్లుంటుంది అనేది. అందుకే కోపం నా ఎంప్లాయీస్ మీద చూపిస్తాను. నాకు బీపీ రేజ్ అయినప్పుడు వీళ్ళు ఏమేమి మిస్టేక్ చేస్తారో అన్ని తీస్తాప్పుడు. అందుకే వీళ్ళకి నేను ఒకటే చెప్తాను, ఎప్పుడు కానీ జాగ్రత్త ఉండాలి నాతోనే.
అన్న నవ్వుకుంటున్నాడు. అందుకే అన్న వీళ్ళతో ఈయనతో కూడా నువ్వు జాగ్రత్త ఉండు. మస్తు సైలెంట్ ఉంటా అన్న, ఆయన కోపం వచ్చినప్పుడు ఏమన్నాను. ఆయన కోపం తగ్గినాక అప్పుడు నేను మాట్లాడతాను. నువ్వు ఏం చేయాలంటే ప్రతిసారి లడ్డులు వేసుకొని తిరుగు బ్యాగ్. కోపం వచ్చినాక మనది లడ్డుల ఫ్రెండ్షిప్. కొన్ని మాట్లాడుతుంటే కొన్ని మెదులుతుంటాయి కదా వెనక, కొన్ని క్వశ్చన్స్ చేసేటప్పుడు చెప్పలేని కొన్ని మెదులుతుంటాయి కదా మైండ్ లా. చూడు, ఏదన్నా తెలుసుకోవచ్చు కానీ ఆడదాని మనసులో ఏమన్నా తెలుసుకో. నిజమేనా అది కదా, ఎంత చదివితే అంత గుంత వస్తూనే ఉంటది కానీ ఏడొస్తుందా నిజం ఏడొస్తుందా ఆడదాని మనసు తెలుసుకోలేదు. చూసినావు మొన్న నవ్వుకుంటూనే మొగని చంపింది ఒక ఆమె. కొన్ని అంటే కంపారిజన్ కాదు చెప్తున్నా. ఓకే, నీకు అమ్మాయిలో బాగా ఇష్టమైంది ఏంది? స్మైల్ అన్న. స్మైల్, లడ్డులో ఫ్రెండ్స్ స్మైల్ కడ పోయిందా? ఓకే, నచ్చంది ఏంది? నచ్చంతాను చెప్పింది వినదన్న. సైడ్ చేస్తుందా? వినప్పుడే కోపం వస్తుంది కదా ఒక్కటే, ఆ టైంలో నచ్చది కదా. ఎంత అయిపోయింది భయపడుతుంది. చెప్తా, చాలా సార్లు చెప్తా. ఎందుకంటే ఇంట్లో మమ్మీ నన్ను ఎట్లా చూసుకుంటుందో మనం అట్లా చూస్తుంటాం. ఈ విషయంలో ఈమె నిన్ను బాగా మోడల్ చేసింది సందర్భం ఏంది చందు? డాన్స్ అన్న. నేను అనుకుంది నిన్ను నీది నీకు నేర్పించి ఓహో లైఫ్ ఇది అని చెప్పిన మేజర్ పాయింట్స్ ఏముంటుంది? అంత చూసి అంత మెచ్యూరిటీ అమ్మాయిలకు దొరకట్లేదు. నువ్వు చిశోర నుంచి బయటకు వచ్చి ఈ రోజు ఒక పోతురాజుగా చందు అనే వ్యక్తి ఒక క్రెడిబిలిటీ తెచ్చుకొని అన్న వచ్చేంతగా ఈ అమ్మాయి వచ్చినాక చాలా మారిన అన్నావు కదా. ఏ అంశంలో బాగా కనెక్ట్ అయినావు? అంటే నీ లైఫ్ గురించి చెప్తుంది. తిరగకు బయట, దోస్త్ అనొద్దు. ఇప్పుడు స్టిల్ నైట్ అవుట్ చేస్తాడా? ఇప్పుడు పోతలే అన్న. పోతలేడా? లేదన్న, అట్లా మానేసిన అంతా. అంతకన్నా ముందు నైట్ డైలీ అన్న, నైట్ ఒక 7-8 అయిందంటే ఇంట్లో ఉన్నానన్న. ఇప్పుడు నేను ఏం చేయకపోయినా వాళ్ళు చేసిన అన్ని ఈయన మీద పడుతుండే. దోస్తులతో ఏంటంటే టైం ఆ టైంలో ఉండకపోయేది అన్న. డైలీ కంటిన్యూ నడిచేది. తర్వాత మీ ఫ్రెండ్షిప్ కుదిరినాక జరిగినాయి ఇవన్నీ. అంతకు ముందు నుంచి ఉన్నాయి. కుదరక ముందు నేను వచ్చినప్పుడు కూడా అట్లా అట్లా అవుతుంటే నేను చెప్తుంటే ఏమన్నా అట్లనే ఉన్నాయి ఇప్పటికి. ఆమె నోటి మీద మచ్చుంది, జాగ్రత్త తమ్మా. ఓకే అన్న, ఏదన్నా అంటే పక్కా జరుగుతుంది. నన్నైతే ఏం తిట్టుకోవాలి వచ్చింది ముందే. ఓకే ఓకే, ఇప్పుడు చందుకి బాగా ఇష్టమైన ఫుడ్ ఏంది? 3 సంవత్సరాల ఫ్రెండ్షిప్ కాబట్టి నీకు తెలిసి ఉంటుంది కాబట్టి. అన్నీ తింటాడు. అన్ని అంటే పందిని, ఆ ఎలుకల్ని అన్ని తింటాడా? చికెన్ ఎక్కువ తింటాడు అన్న. బాగా ఇష్టమైన అమ్మాయిలు ఎట్లుంటే ఇష్టపడతాడు చందు? పిచ్చి పిచ్చి బట్టలు వేసాను వచ్చాడు అన్న. కానీ ఒకప్పుడు ఆయన కూడా వేసాడు. అమ్మాయిలు ఈయన వేసిండు కదా అబ్బాయి కూడా, కానీ ఇప్పుడు ఆయనకి అమ్మాయిలు ఎట్లా వేస్తే నచ్చదు. ఓకే, ఎట్లుండాలి ఆయనకి? అమ్మాయి ఎట్లుండాలి బాగా నచ్చాలంటే? మంచిగా ఉండాలి, పద్ధతి, డ్రెస్సింగ్ సెన్స్ మంచిగా ఉండాలి. డ్రెస్సింగ్ సెన్స్ మంచిగా ఉండాలి ఫస్ట్. అచ్చతెలుగు అమ్మాయిలాగా కనిపించాలి. ఇప్పుడు కొంతమంది జీన్స్ వేసుకుంటే గలీజ్గా అనిపిస్తుంది. అట్లా ఎదుటోళ్ళకి గలీజ్గా కనిపించకుండా మంచిగా ఇప్పుడు బాయ్స్ ఎట్లుంటారు అన్న? అమ్మాయిల గురించి మేజర్ గా నీ దగ్గర ఏ టాపిక్ మాట్లాడతాడు చందు? డ్రెస్సింగ్ సెన్స్ గురించి అన్న ఎక్కువ. ఇప్పుడు నేను అట్లా వేసుకోను, నేను ఇట్లానే వేసుకుంటా బట్టలు. ఇదే ఉండాలి, ఎవరి ఇష్టం వాళ్ళది, మనం ఎవరిని క్వశ్చన్ చేయలేం. అది నచ్చదు. ఓకే, నీకు ఈ అమ్మాయి నీకు ఒక దేవత లాగా ఎప్పుడు అనిపించింది? ఏ డ్రెస్ లాగా అనిపించింది? శారీలో పింక్ అండ్ బ్లూ. ఇంత అందంగా ఉంటుంది అనుకోలే, ఇంద్రబాబు ఇట్లుంది అనుకున్నావు? లేదన్న, అనిపించింది అట్లా చూడంగానే. ఫస్ట్ టైం వేసుకుంది శారీ కూడా. వేసుకోంగా నాకు పరిచయమైనప్పటి నుంచి ప్రతిసారి డ్రెస్ లాగా కనిపించి సడన్ గా శారీ లాగా కనిపించే వరకు వేరు ఉంది ఆ టైంలో. హ్యాపీనెస్ వేరు. అప్పుడు నా ఫ్రెండ్ అయినా అసలు తనకు గింత పెద్దగా ఉందా చూసే డ్రెస్, గింత ఉంటది అన్న, పొట్టిగా ఉంటది చూసే వరకు మళ్ళా అరే మా ఫ్రెండ్ ఇక్కడ ఏం కాదు. ఓకే, నీకు ఈయన వేసే ఇన్ని డ్రెస్సులు చూసినావు కదా, ఈయన వేసుకుంటే చాలా బాగా కనిపించే డ్రెస్ ఏది? బ్లాక్ అండ్ బ్లాక్ మొత్తం. ఈయన కూడా బ్లాక్ ఏ ఉండదు, నల్ల ఉన్నలా ముద్దు ఉంటారు అన్న. అంతేనా? ఓకే, ఆ డ్రెస్ లో బాగుంటాడా? మస్తు ఉంటాడు అన్న. ఎప్పుడన్నా నీ ఫ్రెండ్ ఏదైనా విషయంలో నీ కళ్ళకు వచ్చి రావడం జరిగింది? ఎప్పుడు రాడా? నీకు వచ్చింది ఎప్పుడన్నా నీ ఫ్రెండ్? వస్తుందన్నా. ఏమంటది వచ్చి? చెంపలను వాళ్ళు కొడుతుంది. లేదా అలా బాడుకోవాలి ఎవరో ఇంకేదో అనుకున్నావు. ఆ టైంలో పక్కన ఉండదు,
కానీ లేపుతున్నట్టు గుర్తుకొచ్చి లేస్తుంది అన్నం అని సార్ చూస్తే లేదు. తర్వాత ఫోన్ చూసే ఫోన్ లేసాక మళ్ళీ బ్యాక్ ఆఫ్ ఫోన్ అసలే ఫోన్ ఇక లేదు కళలో ఇది ఏటో పోయేటట్టుంది మరి చూస్తుంటే ఏం లేదన్న ఏం పోదు. ఏం పోదా కంట్రోల్లోనే ఉన్నారా ఇప్పటి వరకు? ఉన్నామన్న ప్రజెంట్ అయితే. ఓకే, నీకున్న శత్రువులు స్టిల్ లో ఇప్పటికీ శత్రువులు ఉన్నారు చందుకు అని తెలుసు. ఎందుకు అంతమంది శత్రువులను పెట్టుకొని తిరుగుతున్నావు? ఇన్స్టా ఒక దాని వల్లనే. ఇన్స్టా దాని వల్ల అందరికి ఇన్స్టా ఉంది, నాకు ఇన్స్టా ఉంది. ఇన్స్టాగ్రామ్ వల్ల నాకు ఒక్క శత్రువు లేడు. నేను ఫేమ్ లేనప్పుడు నార్మల్ గా అన్న డైలీ ఒక వీడియో నేను పెట్టుకుంటుండే నాకు టైం పాస్ కానప్పుడు అంత ఫోకస్ అయిపోతుంది ఇన్స్టా పైన. తర్వాత కొంచెం ఫేమ్ లకు రాగానే నా పక్కన ఉన్నాడు కూడా నాకు ఫోన్ చేసి ధమ్కి వేయడం కానీ అట్లా పెట్టుకో నువ్వు కొలాబ్ పెడితే ఎందుకు యాక్సెప్ట్ చేయవు? ఎందుకు యాక్సెప్ట్ చేయాలంటే లేదు నా అకౌంట్ కొంచెం రీచ్ ల కిందకి పడిపోయింది, నా అకౌంట్ ఇవ్వాలి, మైనస్ ఉంది, ప్లేస్ కావాలి. కొలాబరేషన్ చేసే లెవెల్ కదా, టాలెంట్ తో లేస్తుంది ఏదైనా. చెప్తే అర్థం కాదన్న, నేను చేసే టైంకి వాడు చేస్తాడు, ఓవరాల్ ఇప్పుడు శత్రువులంతా కొలాబరేషన్ శత్రువులైనా ఇంకా వేరే విధంగా కొలాబరేషన్ అన్న. ఇన్స్టా వాడికి ఇంతమంది శత్రువులు ఉంటారా? ఎందుకంటే అన్న నేను తిరిగే కల్చర్ అట్లుందన్న. ఏంటంటే ఎక్కువ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గర్ల్స్ ఎక్కువ ఉంటారు అన్న. ఫాలోయింగ్ లో ఏముంటది అంటే నేను అమ్మాయికి కొలాబెట్టడానికి నాకు అమ్మాయి కొలాబెట్టి యాక్సెప్ట్ చేస్తా, ఒకటే పెడుతుంది పెట్టడం కూడా అమ్మాయి కూడా. ఆమె ఎట్లా యాక్సెప్ట్ చేస్తా, మన యాక్సెప్ట్ చేయాలి. నా వల్ల అమ్మాయికి మిస్ చేయడం కానీ పక్కనోడు ఆ పిల్లకి ఆ పిల్లని అసలు నువ్వెందుకు కొలాబెట్టినావు, అసలు నువ్వు వేడుంటావు, దానికి దమ్కేయడం ఉంటారు అన్న. 40K అన్న ప్రజెంట్. ఏమని ఉంటుంది ఇన్స్టా? సదనాడు చందు పోతరాజు అన్న. చందు పోతరాజు. ఓకే, ఇక్కడికి వచ్చే ముందు సరే పోతురాజు అయినా, పోతురాజు అయిన తర్వాత ఎట్లుంటాయి మీ కష్టాలు? కొంతమంది నడుస్తూనే ఉంటది, కొంతమంది చేసుకుంటారు కూడా చేసుకున్నారు. మనకు అట్లా సెట్ కాదన్న. మనకి ఏమున్నా మనం ఈవెంట్కైనప్పటి నుంచి ఇక స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు మొత్తం కష్టమే అన్న. అయిపోయిన నాకు అదే పని ఇక నాకు ఇక చాలా అయినాయి అన్న. అట్లా అయితే మనోళ్ళే ఆర్డర్స్ చెప్తారు, పేమెంట్ అక్కడ నుంచి మొత్తం ఫుల్ వస్తుంది మన దగ్గరికి. మనోడు ఇన్వెస్ట్మెంట్ ఖర్చు పెట్టుకుని అన్న రాలే ఆ పర్సన్ ఇప్పుడు ఓవర్ వేయించుకురు, ఆ పర్సన్ కి మనం కాల్ చేసిన దాకా మనకు అది తెలియదు ఆ ముచ్చట. అన్న పైసలు మొత్తం ఇచ్చేసినాం కానీ నాకెందుకు కాల్ చేసినాం అన్న అంటారు. ఎనికి కాల్ చేస్తేనే వీడు ఇయ్యలేదని మాట్లాడతారు. తర్వాత ఇద్దరు కాన్ఫరెన్స్ కాల్ పెడితే అప్పుడు నేను ఖర్చు పెట్టుకున్నా, EMI కట్టినా, అది కట్టినా, నాకు ఖర్చు అయిపోయినాయి హాస్పిటల్ అది ఇది. తర్వాత 1 వీక్ 1 మంత్ ఇట్లా వెయిట్ చేయాల్సి వస్తుంది అన్న చాలా పేమెంట్ వరకు. 2-3 months. ఇయర్లీ ఎంత సంపాదిస్తాను 2.5 అన్న. 2.5. ఓకే, ఇప్పటి వరకు ఇప్పుడు ఎట్లా చందు నువ్వు ఎట్లా కార్ లో తిరుగుతావా బండి అన్న? బైక్ పైన అన్న. బైక్ పైన ఏ బండి ఉంది? డ్యూక్ ఉందన్న 200. అమ్మాయిలు అది ఉంటాయి కాబట్టి ఏం లేదన్న, మనకి ఇష్టం ఫేవరెట్ అది. అమ్మాయిల కోసం తీసుకున్నావు నీకోసం? నా కోసమే అన్న. మమ్మీకి ఇష్టం రైడ్ అంటే, మమ్మీకి ఫుల్ ఇష్టం. మమ్మీ ప్రేమతో బైక్ ఇప్పించింది, సో అదే బైక్ ని ఇంకా రన్ చేస్తూనే ఉన్నా. ప్రేమతో ఇప్పించిందా? మన ముందే పారలు గడపరలు వేస్తాం అట్లా మన ఏసీ? లేదన్న, ప్రేమతోనే ఇప్పించింది మనకి. మన ముందే సైట్ చెక్ చేస్తాం. మనకు బయట ఏంటంటే మాట అంటే పడం. ఇప్పుడు నన్ను చూసి 10 మంది మా విలేజ్ వాళ్ళే అంటారు, ఇట్లున్నావు అట్లున్నావు, నీ కటింగ్ 10,000 అంట, నీ బట్టలు నీ బండ్లు లక్షలు అంట అని. కొనుక్కొని వేసుకుంటే చూస్తే తెలుస్తుంది అది అంటే ఎంత ఉంటే, అది చేయించుకుంటే ఎంత ఉంటది అని. పక్క విలేజ్ అనే సిటీ కదా? ఊరన్నా నాది, పల్లెటూరు నాది. పల్లెటూరు నాది, పక్క విలేజ్ అన్నది. ఏం పేరు మీ ఊరు పేరు? సర్దార్ నగర్. హైదరాబాద్ లెక్కలు ఉంది పేరేమో. లేదన్నా, చాలా మంది అనుకుంటారు షాద్నగర్ సర్దార్ అనుకుంటారు, కానీ ఆ సర్దార్ కాదన్న. నాది ఉండేది తుగ్గూడ పక్కన నాది. ఎన్ని కిలోమీటర్ తుగ్గూడ నుంచి? ఇక్కడ నుంచి 65 వస్తుంది అన్న. అక్కడ నుంచి అక్కడికి 1.5 కిలోమీటర్ అన్న. 1.5 కిలోమీటర్ పక్క పక్కన. ఇప్పుడు అవుతుంది అట్లా. మీ దగ్గర జబర్దస్త్ సెటప్ అదంతా ఇచ్చినట్టు? అవునన్న, పెద్ద గోల్కొండ సైడ్ దగ్గరేనా మీకు? అది దగ్గరే అన్న, 25-20 వస్తుంది. అంతే అన్న, దగ్గరే, అంత దూరం ఉండదు. ఇక ఎట్లా చూసుకున్నాం? 4 to 5 కిలోమీటర్స్ ఉంటది. లేదన్న, జబర్దస్త్ సెటప్ వేసింది. లేదన్న, అంత ఎందుకు ఉంటది అన్న? నేను పోతూనే ఉంటాను. అంత ఉండదన్న, ఎక్కువనే ఉంటది. రింగ్ రోడ్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్ చివరస్తా ఉందా? అవునన్న, చివరస్తా నుంచి 4 to 5 కిలోమీటర్స్ ఉంటది. అది ఊరు వస్తుంది అన్న, మంకాల ఊరు వస్తుంది, కాడికి వెళ్ళాడికి వస్తుంది. లేదు ఇప్పుడు ఒక విల్లాస్ కడుతున్నారు. అవునండి, లాస్ట్ కన్నా తండా సైడ్, తండా హర్షగూడ పోకముందే మధ్యలోనే కాదు. మేజర్ గా నీ పోతరాజ్ లో ఎవ్రీ ఇయర్ ఒక డిఫరెంట్ మార్చుతావా, లేదంటే సేమ్ ఎవ్రీ ఇయర్ సేమ్? సో ఈ పండ్లు ఇవన్నీ ఏ నుంచి తెస్తారు? అవన్నీ టీత్ పెట్టుకోవడం అయితే మన చార్మినార్ నుంచి ఒక అన్న నుంచి మనం రిసీవ్ చేసుకున్నాం మన దాన్ని. టీత్ ని మంచిగా ఉంటే బాగుంటాయి అని ప్రతి ఇయర్ ఏంటంటే టీత్ లేకుండా నార్మల్ గెటప్ నా హెయిర్ స్టైల్ తో నేను వేస్తా. ఇయర్ ఏమైందంటే కొంచెం లుక్ ఎక్కువ ఉండాలన్నట్టు ఇట్లా హెయిర్ స్టైల్ ఇట్లా అల్లిపించుకోవడం జరిగింది.
నెక్స్ట్ ఒకటి మనం మేకప్ వేసుకున్నప్పుడు ఫేస్ లుక్ మస్తుగా అనిపిస్తుంది అన్న. డైరెక్ట్ నేను వేసుకుంటా, ఓన్ వేసుకుంటా మేకప్. ఓకే. నేనే మేకింగ్ చేసుకున్నప్పుడు అంత మంచిగా కనిపిస్తుంది. ఇది నా హెయిర్ స్టైల్ ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ వరకు కనిపించదు అన్న నాకు. ఓకే. ఎదురుగా చూసేటోళ్ళకి ఏంటంటే ఫేస్ అట్రాక్షన్ కనిపిస్తుంది, డాన్స్ మంచి చేస్తాను, ఫేస్ కనిపించాలని చాలా మంది చూస్తారు. కానీ ఇయర్ కొంచెం కొత్త ట్రెండ్ చేద్దాం అన్నట్టు నా స్టైల్ నేను చేసుకున్నాను, దాన్ని మంచిగా నచ్చినట్టు. కాంపిటీషన్ ని స్పేస్ చేయాలి కంపల్సరీ, లేదంటే మనల్ని తీసి ఈసారి కొంచెం బాగానే ఉందన్న. మన హైదరాబాద్ ప్లేస్ లో 11th ప్లేస్ లో ఉన్నా. ఇప్పుడు మొన్న ఇక్కడికి వచ్చినాము బల్గంపేట. అవునన్న. ఆర్డర్ అంటే వేరే వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తారా మీకు ఇక్కడ? చేస్తారన్న. ఒక ఆర్డర్ కి ఎంత తీసుకుంటారు? 10,000? 10 to 15 అన్న. 10 to 15 ఒక ఆర్డర్. ఓకే. నీకు నీలో నీకు నచ్చంది అంటే ఏంది? కోపం అన్న. కోపం ఒకటే నాకు. ఫుల్ బాటిల్ లేపుతా ఉంటావు కూర్చుంటే? అంత లేదన్న, హాఫ్ అవుతాను, లేకపోతే బీల్ అయితే 6 అవుతాను. కడుపా ఏమో కర్మం కట్టాలి? లేదన్న, అట్లా అలవాటు అయిపోయింది. సో మమ్మీ 6 బీర్లు అంటే మాటలా? ఎప్పుడైనా తాగినప్పుడు మాడతాడు, ఇతను ఎట్లా మాడతాడు? తాగుతాడు కానీ తాగినట్టు అస్సలు చాలా డీసెంట్ అన్న. తాగినప్పుడు ఇంకా సైలెంట్ ఉంటాడు, తాగపోతే ఎక్కువ మాట్లాడు. తాగినప్పుడు అన్న సో తినేసి పడుకుంటా సైలెంట్ గా, ఎక్కువ వార్ చేయ. ఫోన్ ఎవరిని పట్టించుకోడు. ఫోన్ యూజ్ తాగిందంటే తిని గమ్మున పడుకుంటాడు, బయటికి ఎవరితో మాట్లాడాడు. ఓకే. ఓకే. నువ్వు ఒక అమ్మాయిని ఎక్కడైనా కిస్ చేయాలంటే నీకు ఇష్టమైన ప్లేస్ ఏది? అంటే ఎవరన్నా నీ గర్ల్ ఫ్రెండ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లేదు కదా? ఓకే. కిస్ చేయాలంటే ఎక్కడ కిస్ చేస్తావు? నెక్స్ట్ పైన అన్న. ఎందుకు చాలా మంది అక్కడే చెప్తారు, ఏంటి అక్కడ స్పెషల్ ఏంటి నాకు తెలియదు కదా. ఏమో అన్న, మనకైతే ఇష్టం. అట్లా అయిపోయింది ఆ టైం. స్వీట్ పాయింట్ అది దానివల్ల వేరే థింకింగ్ ఉంటాయి వాళ్ళకి కావచ్చు. చేస్తే ఒక అమ్మాయిగా నువ్వు చెప్పమా, ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఎక్కడ కిస్ చేస్తే మంచిది? మీకు ఎక్కడ ఉంటది, నా బాయ్ ఫ్రెండ్ నాకు ఇక్కడ కిస్ చేయాలన్న ఆలోచన ఎక్కడ? అంటే ఇక్కడ చేసే ప్రేమతో అనిపిస్తుంది అన్న. ఇక్కడ ఓ దానికి లింక్ ఉందా అంటే తెలియదు వాస్తవంగా. ఓకే. ఈ ఇంటర్వ్యూలో నువ్వు ఎవరికన్నా ఏదైనా చెప్పేది ఉందా? సో నా ఫ్యాన్స్ కి ఒకటే అన్న, ఎంత మిసైల్ చేసినా కూడా కొద్ది వరకు ఉంటారు రిలేషన్షిప్ ఏదైనా సరే. అది క్రాస్ చేసి డైలీ తమ్ముడు అన్న ఫ్రెండ్ ఇట్లా అనేది పోయేది. లాస్ట్ ఒక 2-3 weeks అయినాక బాబాని నేమ్ వస్తుందన్న డైరెక్ట్. బాబాని టైపింగ్ చేసి మళ్ళీ పంపిస్తారు, బాబా తిన్నావా అని. అమ్మాయిలన్నా. ఎట్లా ఇంతమంది అయితే ఎట్లా మరి? నేను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా మరి? అరే రోజుకి ఒక దాంతో ఉంటాడని మళ్ళీ అదే టాక్ అన్న పబ్లిక్. ఇప్పుడు రోజు ఒక అమ్మాయితో తిరుగుతాడు, రోజు ఒక అమ్మాయి కనిపిస్తుంది. అసలు ఇన్స్టాలో కూడా ఏదైనా కొలాబ్ యాక్సెప్ట్ చేస్తాం కూడా అమ్మాయిది ఉంటుంది, అబ్బాయిది ఉంటుంది. ఎందుకంటే మనలోకి ఉంటుంది అన్న, బల్పు గుద్దలు ఉంటుంది చెప్తున్నా కదా. ఒకటి యాక్సెప్ట్ చేసేందుకు ఒక 10 మంది కలిసి ఒకటేసారి పెడితే ఎట్లా యాక్సెప్ట్ చేస్తారన్న? ఎందుకు చెప్పేదే నమ్మొచ్చు అంటావా? నమ్మాలన్న, తప్పదు. ఎందుకంటే నేను ఫేస్ చేస్తున్నా కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు కూడా ఫేస్ చేస్తున్నా. స్టాప్ చేస్తా దాన్ని కూడా. రీసెంట్ గా ఎప్పుడు ఎమోషనల్ అయినా ఎప్పుడు ఏడ్చినావు రీసెంట్ గా? June 26 అన్న. ఎందుకు? నా బర్త్డే అంటే నాకు ఇష్టం ఉండదు అన్న, నచ్చదు. ఎందుకు బర్త్డే అంటే నచ్చదన్నా? ఎందుకు అది మళ్ళా సస్పెన్స్ ఏందో కానీ. బర్త్డే కేక్ కారణం ఏం లేదన్న, ఆ టైంలో ఫుల్ ఎమోషనల్ అయిపోతుంది అన్న. మనం నా బర్త్డే రేపు వస్తుందంటే రేపు మొబైల్ ఆఫ్ చేస్తాను. 25th మొబైల్ ఆఫ్ చేస్తా, 27th ఆన్ చేస్తాను. ఏం లేదన్న దానికి. ఇంత సెలబ్రేషన్ చేసుకోవాలి ఇప్పటికి పుట్టినప్పటి నుంచి. చేసుకోవడం ఎందుకు అన్న? బాధ వచ్చేస్తుంది అట్లా. ఏం గుర్తుకు రాదు, బట్ ఏడుస్తా. ఏం గుర్తుకు రాదు మైండ్లో, ఇంత కూడా గుర్తుకు రాదు ఏదిగా. ఒక 1-2 hours అట్లనే ఉండిపోతుంది డైరెక్ట్, లేకపోతే 1 day మొత్తం అట్లనే ఉండిపోతుంది తినకుండా. ఎప్పుడు లాస్ట్ ఎప్పుడు వచ్చినావు? June 26. సంతోషంగా చెప్పింది అలా నమ్ముతున్నాను, కవర్ చేస్తున్నావా? అంత లేదన్న, నిజాలు చెప్తేనే ఇవాళ రేపు అబద్ధాలు కూడా అవుతున్నాయి. అవి అబద్ధాలు నేను ఎక్కువ ఉల్టా సీదా క్వశ్చన్లు అడగలేదు అన్న. నాకు ఒక్క విషయంలో డౌట్ వచ్చినా ఉల్టా సీదా అడిగేది అడుగుతా. అవునన్నా. నేను ఏమంటున్నా చదువు, బర్త్డే రోజు ఎందుకు ఏడుస్తు అంటే బ్యాక్ ఎండ్ లో ఏదన్నా దానికి ఏదన్నా ఉందా, లేదంటే ఎవరన్నా అమ్మాయి ఆ టైంలో మోసం చేసిందా ఏంటి? ఆ టైంలో కారణం ఏంటి? నాకు ఆన్సర్ కావాలి. అది దొంగతిరుడు మాటలు దానికి. చెప్పాలి, బర్త్డే రోజు చెప్పాలి 100% అది కావాలి. ఓకే, నా పాస్ట్ ఉందన్న నాకు. ఒక తన వల్ల ఒక 25th రేపు నా బర్త్డే అంటే 25th నాతో మాట్లాడింది కాల్లో, నైట్ మాట్లాడింది. అయితే మనకేం చెప్పలేదు, ఇట్లా అట్లా అని కూడా ఏం చెప్పలేదు. మార్నింగ్ అలా చనిపోయింది అమ్మాయి. సో నైట్ బర్త్డే కేక్ కట్ చేపించింది. మార్నింగ్ వద్దన్న, ఫస్ట్ టైం ఒక 3-4 years తర్వాత అట్లా నేను కేక్ కట్ చేయడం అంటే ఒక 10-15 years తర్వాత అప్పుడు కేక్ కట్ చేసిన.
సో మార్నింగ్ కల్లా అమ్మాయిని ఓడగొట్టుకున్నా. తర్వాత అసలు నచ్చలే అన్న ఆ టెంపుల్ పక్కన ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది మా దగ్గర. దేవుని నమ్ముకున్న అమ్మాయిని నమ్ముకున్న ఆ టైంలో అట్లా జరిగిపోయింది ఆ టైంలో. ఇక సో కోలుకోలేండి 1-2 years వరకు. ఏమైంది అమ్మాయికి, ఏమైంది? ఏమైందో తెలియదు నా ఇప్పటికి కూడా. సో నేను సర్చింగ్ చేస్తూనే ఉన్నా. ఇంట్లో వాళ్ళు కూడా వద్దని చెప్పారు. అడిగి స్టాప్. ఎందుకంటే ఇవాళ రేపు రోజులు బాగాలేవు. ఏ టైంలో ఎవడు ఉంటాడో తెలియదు. కళ్ళు మంచిగా మంది కళ్ళల్లో పడకు. ఏంటి నీకు సడన్ అమ్మాయి మార్నింగ్ 25th రోజు నీకు కేక్ కట్ చేయించదు అంతా చేసి స్టక్ నీ బర్త్డే రోజు నువ్వు మంచి మూడ్ లో ఉన్నప్పుడు నీకు ఎట్లా తెలిసింది అమ్మాయి చనిపోయింది? నా ఫ్రెండ్ కాల్ చేసి ఉన్నా, ఏడున్నావు ఏం చేస్తున్నావు అంటే తింటున్నా అని చెప్పిన. సో నైట్ మాట్లాడిన అమ్మాయి పొద్దున్న వచ్చి మమ్మీని కలుస్తా అని చెప్పిందంట. నేను కాల్ మాట్లాడే, మమ్మీ కాల్ మాట్లాడింది. మార్నింగ్ టైంలో అలా జరిగిపోయే వరకల్లా మమ్మీ ఇస్తాను, నేను ఇస్తాను, అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళి కాల్ చేసి ఏడున్నావు, ఇంటికన్నా ఉండు, నేను వస్తున్నా. వచ్చినాక వాళ్ళు నాకు సర్ది చెప్తారు, ఎక్కడ పోకు, ఏం కాదు నేను ఉన్నాం చూసుకొని, ఏం భయపడకు అని. సో నా వరకైతే రాలేదని నా ప్రాబ్లం. ఎవరైతే తీసుకురాలేరు, అక్కడ నుంచి ఏం ప్రాబ్లం రాలేదు. ప్రజెంట్ అయితే బాగా 7 అన్న. 7 years? నేను 6th class ఉన్నా. 7 years లవ్. ఏమైంది అనుకుంటున్నావు అమ్మాయికి? నీ వల్ల ఏమైనా ప్రాబ్లం అయింది? ఫ్యామిలీ వాళ్ళ అన్న, ఫ్యామిలీ వాళ్ళ పక్క. అంటే నీ సబ్జెక్ట్ తీసుకొని ఏమైనా ప్రెజర్ చేసిరా? పక్క అదే అన్న నా సైడ్ నుంచి. కానీ నా వరకైతే రాకుండా అయితే వేసిర్రు. నాదైతే ఎప్పుడో మంచిగా నా వరకైతే వచ్చి ఉన్నది ఖచ్చితంగా. నన్ను బయటికి మెన్షన్ చేయకుండా బయట క్లోజ్ చేసుకురు అంత ఉంటుంది. కానీ ఇక పొలిటికల్ ఎటు చూసుకున్నా ఇక ఒక ఆడపిల్ల మంచిగా ఆస్తి ఉంటుంది, ఒకదే అమ్మాయి ఇంట్లో. అమ్మాయిని బోడగొట్టుకున్నారు కదా, సరే అది ఏదైనా కావచ్చు. 7 years లవ్ అంటే నాకు తెలిసి జీవితాంతం ఉండిపోతుంది మరి అట్లా మైండ్. అంతే అన్నది. ఇక పొడగొట్టుకున్నా లేదా ఎవ్రీ ఇయర్ ఇది. అంటే ఇక్కడ బర్త్డే చేసేటప్పుడు ఏమన్నా పిక్స్ ఇంటికి వెళ్ళి ఎందుకు కలుస్తున్నావు అనే ఫెజర్ వచ్చింది అనుకుంటున్నావా? ముందు నుంచి ఫెజర్ ఉందా నీ వల్ల అమ్మాయికి? ఏం లేదన్న, ముందు నుంచి ఏం లేదు. కానీ అదే రోజు ఆ నైట్లలో ఏమైందో మనకు కూడా తెలియదు ఇప్పటికి కూడా. సో అమ్మాయికి ఫోన్ ఇవ్వడం కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు క్రియేట్ ఎట్లా చేశారంటే, నేనే ఇప్పించిన ఫోను మా దగ్గర ఉండాలి, నేను రిసీవ్ ఎట్లా చేసుకుందాం అనుకున్నా, నా పేరెంట్స్ నుంచి అట్లా దూరం అయిపోయింది ఫోన్ కూడా. సో నేను అనుకున్న ఫోన్ నుంచి ఫోన్ కూడా రాకుండా అయిపోయింది. అమ్మాయి కూడా కొట్టుకున్నా, ఫోన్ కూడా కొట్టుకున్నా. పెయిన్ అనేది బాగుంటుంది కదా, ఉంటుంది అన్న. ఇక ఎందుకంటే ఫస్ట్ లవ్ కదా, గీడలు ఏమైనా గుద్దుతావా? ఫ్రస్ట్రేషన్ వచ్చి? ఏం లేదన్న, నేనే కొట్టుకుంటా. ఏమనుకుంటావు? ఎప్పుడన్నా దేవుడిని అడిగినావా? చాలా నమ్మినా కదా నిన్ను. పోలేదన్న టెంపుల్కి 2 years పోలేదు. అమ్మవారి పైన కోపం నాకు అట్లా. నేను నమ్ముకొని వచ్చిన నీ కాడికి, నా అనుకుంది నాకు దక్క ఒకటి చేసినావు అని. 24 hours జరిగిపోయింది అన్న అక్కడ. కేసు ఏం కాలేదన్న. తను ఆ టైంలో అన్మ్యారీడ్, ఆ పిల్ల కూడా ఆ టైంలో కూడా మనం అడిగినప్పుడు కష్టం చేస్తారు. ఇంట్లో వాళ్ళకి వెళ్ళకుండా కళ్ళు మూసి ఇంట్లోకి వెళ్ళి పారిపోయి తను ఎక్కడ కష్టం కాలుతుందో అక్కడ కూర్చుని ఎదురుగా. నేను నా ఫ్రెండ్ కూర్చున్నాం, అయిపోయిందాక అక్కడే కూర్చున్నాం. మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ కష్టం చేసింది. సారీ యాక్చువల్లీ, ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ నేను చెయ్యకపోవచ్చు, చూసిన అనుభవాలు గొప్పవి కదా, అందుకు అడిగినది. అట్లేం లేదన్నా, ఎందుకంటే నాకు పిల్లలతో బాగా ర్యాప్ ఉంటుంది, నేను అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటా కాబట్టి అందుకు అడిగిన. అంటే ప్రతి బర్త్డే రోజు, అంటే బర్త్డే అనేది చాలా మంది పండగలా జరుపుకుంటాం. సంతోషమన్న వాళ్ళకి ఒకటి బ్రాండ్ అనుకోరాదు. నా బర్త్డే వస్తుందంటే లేదు, నేను పుట్టిన 20 ఆ రోజు అన్నట్టు. అప్పటి నుంచి బందా మొత్తం బర్త్డేలని క్లోజ్ అన్న, ఇప్పటి నుంచో క్లోజ్. తను వచ్చినప్పుడు కొంచెం ఉంది నాకు నేను అన్నట్టు ఒక బతికిన ఒక రోజు, ఒకటే రోజు ఒక రోజు ఒక 1 hour బతికినాను అట్లా. తర్వాత మొత్తం ఎలాంటి సందర్భాలలో గుర్తుకొస్తుంది ఇప్పుడు? బర్త్డే అన్న, అదొకటే అన్న. ఎందుకంటే అదే రోజు నేను నెక్స్ట్ డే నేను పుడుతున్నా అంటే బతికిలో చంపినట్టున్న పరిస్థితి ఆ రోజు నాది. ఎన్ని రోజులు అయింది బయటికి రావడానికి? అలాగే 2 years అన్న. ఇంట్లో వాళ్ళకి కూడా వారిపోయినా. బయట ఎక్కడో ఉండి మేస్త్రి పని చేసిన, కూలి పని చేసిన, తిండి తికన లేకుండా ఉన్నాం. ఎవరికి కావాలి చేసినా తిన్నారా బాయ్, తాగినారా బాయ్, మనిషి ఉన్నా చెప్పాలన్నట్లా తప్పదు. వేరే నోపియాలి వాళ్ళని చూడాలంటే. మమ్మీ కాల్ చేసి కూడా అదే చెప్తాను, తిన్నా మంచిగానే ఉన్నా, ఏం చేస్తున్నావు, గట్టిగా మాట్లాడతా. ఫోన్ కట్ చేస్తే నాది ఎంతో నాకు తెలుస్తుంది. తర్వాత మమ్మీ ఉంటుంది, ఇంటికి రా, ఇంకెన్ని రోజులు ఉంటావు బయట, ఏం చేస్తావు, అది డాడీ ఎడుతుందో అట్లా. డాడీ ఎడుతున్నా అని చెప్పి నేను ఇంటికి పోతే ఎవరు చూస్తారని ఆ టైంలో మమ్మీ చూస్తుంది. మమ్మీ పోయినాక ఏం తీసుకుంటే నాకే వెళ్ళు ఆ టైంలో. అక్కడ చూసి వచ్చినాం.
పోయినా తప్పదు, పోవాలి ఆ టైంలో ఇక. ఓకే, నీ ఫ్యాన్స్ కి ఏం చెప్తావు చందు? ఫ్యాన్స్ కి ఏంలా అన్న, నేను మంచిగా ఉంటే అందరిని నవ్విస్తా అంతే ఇక. నీ లైఫ్ ఇట్లా ఉంది, నీ ఫ్యాన్స్ కూడా నువ్వు ఉన్నట్టే ఉండొచ్చు కదా, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు? నీ బోనాలు రాగానే ఏ బోనాల పండుగ అవుతుందిరా బాయ్, వస్తున్నా అంటే ఇట్లాంటి బిల్డప్ కొడతారు కదా, రాడాడికి అని కొడతారుగా ఇట్లా. అవునన్నా ఏదేదో ఉంటే డైలాగులు, బ్యాచ్ గ్రూప్ గొడవలు అయితే ఉంటాయి. అట్లాంటి బ్యాచ్ అంటే నువ్వు చెప్తున్నట్లు కూడా కొంతమంది ఏంటి లైఫ్ ఏంది ఇప్పటి వరకు నువ్వు 25 years, అవునన్నా, నీ ఫ్యాన్స్ కి నువ్వేం చెప్పాలి? నా E960 ఇంటర్వ్యూ త్రూగా ఎవరి పనాలు చూసుకొని తిని ఇంట్లో మమ్మీ వాళ్ళని డాడీ వాళ్ళని చూసుకొని ఉంటే మంచిదన్న. వద్దు మాతోని కాదు ఇట్లా మమ్మీ వాళ్ళు నాకు ఫ్యామిలీ గేమ్ వద్దు అంటారా, బరాబర్ బయటికి దిగురి, గొడవలు వేసుకుంటారా, ఇంటికి పోకుండా ఫోన్లు చేయకుండా బయట ఉంటారా, పిఎస్లు తిరుగుతారా, జైలు తిరుగుతారా, అవి వేసుకున్నాక మీ లైఫ్ ఏమైతే తర్వాత చూసుకోరు. నా లైఫ్ వరకు నేను చెప్తున్నా, జైలు చూసినా కాబట్టి, హాస్పిటల్ చూసినా, జైలు చూసినా, బయట సమాజం కూడా చూస్తున్నా ప్రజెంట్ ఇప్పటికి కూడా. నేను బతుకుతున్నట్టు వేరే పర్సన్ నాతో పాటు ఉన్న నా ఫ్రెండ్ కూడా బతలేడు అన్నమాట. వాడు అట్లా ఫేస్ చేస్తుండు మళ్ళీ ఇప్పటికి కూడా. ఇంటర్లో ఇప్పటికి చెప్తే కూడా ఏ లేదు మమ్మీ కూడా ఏంది రాబాయ్, లైట్ రాబాయ్, గిట్లా మాట్లాడతారు. లేదన్నా అసలు అలవాటు లేవు మనకి. లేదా ఏదన్నా ఎక్స్ప్రెస్ చేయడం లేదన్నా. చందు బయటికి కొంచెం యాటిట్యూడ్, కొంచెం అరే ఇంత నొద్దురా అన్నట్టుగా అనిపిస్తాడు, కానీ కొంచెం బాగా అట్రాక్ట్ చేస్తాడేమో. ఏమున్నా డాన్స్ అన్న, అది ఒక్కటే అన్న. డాన్స్ ఒకటి స్టైల్, ఇక 6 months ఒకటి, 1 year ఒకటి ఒక బైక్ ఇట్లా చేంజ్ చేస్తా ఉంటుంటా. కానీ అది నా బైక్ నాకే ఉంటుంది మళ్ళీ. ఇక ఏంటంటే ఇంట్రెస్ట్ బైక్స్ పెట్టుకొని మనీ ఇవ్వడం ఇట్లా చేస్తుంటాను. ఈ కళ కూడా ఉంది మనలో. ఎంత ఇంట్రెస్ట్ పెట్టుకుంటావు? 10-20? అట్లా ఏం లేదన్న, ఒక 50K అడిగిన అనుకో బైక్ పెట్టుకోమని చెప్తా, ఆర్సే పెడతాడు. ఇక మంత్లీ తీసుకుంటే కూడా మనకి 2K 1K మనకి ఇంట్రెస్ట్ ఇస్తాం. అట్లా జెన్యూన్ అంతగానం వెళ్ళాను అన్న. వెళ్తే ఉందన్న ఒక బైక్ తీసుకొచ్చిండు, మన దోస్తే తీసుకొచ్చిండు, అది నెత్తి మీదకి వచ్చింది పెంట, అక్కడ నుంచి కూడా పేజ్ కూడా వచ్చింది. ఒక్క బైక్ వల్ల ఒక 99 బైక్స్ పడి అన్న పైన. ఒక్క బైక్ దొంగ బైక్ తీసుకొచ్చి మన కాడ పెట్టిన, నమ్మి మనం పైసలు ఇచ్చినాం. ఒక్క బైక్ వల్ల మన హెయిర్ స్టైల్, మన దోస్తులని అలాగలని చూసి దొంగగా ముద్రించారు గట్టిగా అన్న. ఒక్క బైక్ వల్ల. సో బైక్ తర్వాత నాతో పాటు వచ్చిన గర్ల్స్ ఎంత దోస్తు అంటే కూడా ఎవరు నమ్ముతాడా అయ్యాడు రేపు ఆడపిల్లలు నా ఇంకుంటే ఎవరు నమ్మారు ఫ్రెండ్స్ అంటే కూడా. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నార్మల్ గా ఒక్క బైక్ వల్ల ఈ బైక్ ఒక్క బైక్ వల్ల హైదరాబాద్ ఎన్ని బైక్స్ ఉన్నాయో. సో నాకు వచ్చే పిఎస్ మా పాడి షరీఫ్, అది కాకుండా వచ్చే హ్యాబిట్ స్పేస్ నుంచి నన్ను టార్గెట్ చేశారన్న. 2019 అన్న. మీడియాకి ఎక్కినావా? ఎక్కలేదన్న, ఎప్పుడు ఎక్కలేదు. ఎందుకంటే 99 బైక్స్ ఒక బైక్ దొంగతనం కేసు. అవునన్న, డైరెక్ట్ అదొక్కటైనందుకు ఆ బైక్స్ అని ఎక్కడెక్కడ ఏరియాలో పోయినాయో ఆ డేట్స్ లా కూడా వెహికల్ అలా నైట్ లో ఎక్కువ తిరగడం అలవాటు కదా నాకు. ఇక ఒకటి పోయినందుకు ఏంటంటే ఆ టైంలో నేను ఏడున్నా ఇవ్వడం నమ్మేటట్టు లేడు ఆ టైంలో. ఎందుకంటే ఫోకస్ గట్టిగా పెట్టారు నా పైన. ఆ రోజు నైట్ లో అన్న ఎక్కడో బయటకి ట్రిప్ వేసి వచ్చినాం, నైట్ ఇంటికి వచ్చినాం, డ్రింక్ చేసి ఉన్నా, తాగున్నాం, నైట్ ఇంట్లో వండుకున్నాం, నాతో పాటు ఫ్రెండ్స్ ఉన్నారు. అదే టైంలో ఒక 2:33 అవుతుంది. అదే టైంలో అటాక్ అయిపోయారు పోలీసులు. మన ఇంటి పైకి మన ఓన్ హౌస్ ఏడు ఉందో అదే ఇంటికాడికి ఎంటర్ అయిపోయారు. బయటకు చూసే వరకు మా ఫ్యామిలీ వాళ్ళు కూడా షాక్ అయ్యారు ఫస్ట్. అసలు నువ్వు ఎందుకు వచ్చినావు, అసలు నీ దోస్తుగా లేని బండి లేని ఇదంతా కదా. ఇప్పుడు నువ్వు బండి పెట్టుకునేటప్పుడు నువ్వు చెప్పేదే అన్న ఆర్సీ చూస్తావు కదా, ఆర్సీ ఎట్లా వచ్చింది ఆ బండికి? ఆర్సీ తీసుకోకుండా ఎట్లా పెట్టినావు? మరి మనోడు తీసుకొచ్చింది జిరాక్స్ అన్న. దాన్ని ఎట్లా తెచ్చిందంటే స్టేషన్ నెంబర్ కొట్టి బయట ఎట్లా తీసుకొచ్చిన అన్న వాడు. మన ఏం చేసిందంటే కొత్తది ఇప్పుడు మన దగ్గర ఏది ఉందో ఒరిజినల్ ఆర్సీ ఇంకా షాపుల్లో ఉంది, తీసుకురాలేదు, షోరూమ్ లో ఉంది. ఒక 15 days మా అమ్మ ఎక్కిపోదు, నాకు 40,000 కావాలని చెప్తే మనం ఏం చేస్తాం, ఇంట్రెస్ట్ ఎట్లా వస్తుంది వేరే బైక్. అవునన్నా, రియల్ గా దొంగ బండి అది. తర్వాత నేను పోయినాక చూసినా కదా పోయిన బండి ఏడుందో. అయితే అక్కడ అడ్రస్ ఏంటంటే దిల్షానగర్ రూట్ లో ఉందన్న అడ్రస్, బైక్ అడ్రస్ ప్రజెంట్. అక్కడ నుంచి తీసుకొచ్చి ఒక 6 months అవుతుంది, 6 months 4 months అవుతుంది. వెహికల్ నడపలేదు, తీసుకొచ్చారు. కానీ తర్వాత ఏం చేశారు, మన కాడకి వస్తే ఇక్కడ విలేజ్ కాబట్టి మన వాళ్ళు ఏం చేసారు, తీసుకొచ్చి మన కాడ పెట్టే వరకు ఎవరికి డౌట్ రాదు అనుకోరు. నాదే అన్న. అంటే ఆ ఫ్రెండ్ నీకు ఇది నీ మీద ఇది వచ్చినప్పుడు మనోడు సిచ్యువేషన్ ఏమన్నాడు? మనను కూడా గుంజినా లోపలికి, వాడిని కూడా లోపలికి గుంజినా. వానికి ఒక్కరిని గుంజినందుకు ఒక 20-30 మెంబర్స్ వన్ సైడ్, 1 member ఒక వన్ సైడ్ పెట్టించింది మనోడే కదా. టార్గెట్ చేసిరు మనోడే వేసిరు. మనోనికి గ్రిప్ ఉంది, మనోనికి పిఎస్ గ్రిప్ ఉంది, డబ్బులు ఇచ్చిరు, మేనేజ్ చేసిరు. బండి పెట్టిపించింది వాళ్ళే, క్రేజీ ఇద్దామన్నా వాళ్ళే. సో ప్రజెంట్ ఉన్నది మన విలేజ్ ని 2-3 ఉంటారు ఇట్లా ఈ స్కెచ్. మన విలేజ్ మనం ఏంటంటే తిరుగుడు ఎక్కువ నైట్ల, ఎట్లా ఉండడం నైట్లా వీనితో పాటు వేరే వాళ్ళు ఉంటారు, పైసలు వస్తున్నాయి, లొంగిపోవడానికి ఏముందన్న. ఇక
వానికి పైసలు వస్తున్నాయి, వాళ్ళు లొంగుతున్నాయి, వాని పైన వేరే కేసెస్ ఉన్నాయి అన్ని చాలా, దమ్ కేసులు, ఆ కేసులు, ఈ కేసులు ఉన్నాయి. ఎట్లా ఎన్ని రోజులు జైలుకి పోయినా బైక్ దొంగతనం కేసులో? 1.5 year అన్న, 1.5 year. జియో పాస్ దాకా పోయినా రీసెంట్ గా మొన్న 24 కట్ చేసిన అన్న అది జియో, మొన్న 24th June 2021 లో బయటికి వెళ్ళిన, June 24 నేను బయటికి. నీ ఫ్రెండ్షిప్ అయినాకనే జైలుకి పోయిందా? అంతకు ముందు 23 ఫ్రెండ్షిప్. ఎప్పుడు జైలుకి 19 అన్న, 21 లో వచ్చిన బయటికి. 21 లో వచ్చిన మేడం నాకు అక్కడ నుంచి పాస్ చేసింది అంటే లోపల మంచిగా ఉన్నాను 1.5 year. ఏం గొడవలు కాకుండా నా పని నేను చేసుకుంటా, ఒక 100 మందికి పని చెప్పుకుంటా. సో దాని వల్ల జియో పాస్ చేసింది నాకు. జియో పాస్ మంచోడు అని. తర్వాత బయటకు వచ్చినాక 3 years 4 years మంచిగా ఉండు అన్నది. సో ఇప్పటిదాకా మంచిగా ఉంటే నేను చూపించిన, ఏ గొడవలు పోకుండా నా అంతలో నేను ఉండి. 25 years లో నాకు తెలిసి ఒక 70-80 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ చేసినట్టు. చాలా ఇష్టం అన్న. ఇట్లా అంటే దోస్తాను పట్టుకొని ఎక్కువ గుడ్డిగా నమ్మి మనం ఎట్లా పోయినామో మన అట్లా చేసేవాడు. అంతేనా? డేంజర్ అన్న, చాలా చెప్తున్నా. ఊరున్నా నాకు ఇక్కడ ఒకటి, ఇప్పుడు బైక్ నువ్వు దొంగతనం చేయలేదు. అవునన్నా, తీసుకొచ్చి పెట్టారు నార్మల్ జిరాక్స్, ప్రతి దానికి చూసుకుంటావు కదా. నార్మల్ జిరాక్స్ ఫ్రెండ్ చెప్పిండనే తీసుకున్నావా? ఫ్రెండ్ చెప్పిండన్న, మనోడు అన్నాడు, బయటోడు కాదు మనోడు. మన ఇంకా 3 years మనతో పాటు మన ఇంట్లో తిన్నాడు. ఎట్లా నమ్మవన్నా, నమ్ముతాం మనం ఈజీలా. అట్లా తీసుకోవడం నీ తప్పని నువ్వు శిక్షించుకున్నావు చాలా సార్లు అన్న. ఇప్పటికి అనుకుంటా అన్న, ఒక్క వల్ల ఇంత మంచి పేరు సర్నాడు చంద్రపోతురాజు అంటే దానికి ఒక బ్రాండ్ అన్న. నేను అట్లా ముద్రేసుకున్నాను నా విలేజ్ కి. మా ఊరు అంటే మస్తు భయపడతారు అన్న. డేంజర్ కొట్లాటలు మర్డర్లు అంటే మా ఊరు తర్వాత నీ ఊరు అన్న పక్కన. ఆ ఊరికి పోతురాజు చేస్తున్నా ఒక్కనే, మా ఏరియాలో నేను వేస్తుంది అంటే నేను ఒక్కనే. దానివల్ల మనం ఇంతవరకు స్టేజ్ లో పబ్లిక్ ఇంతగానం చూపిస్తాం సర్నాడు చంద్రపోతురాజు అంటే దొంగనే పడ్డదంటే ఒకసారి అర్థం చేసుకున్నా ఆ ఫీల్ ఎట్లుంటుంది ఇంకా బయటకు పోతానే. అదే అంటున్నా, దొంగ అంటే అది పెద్దది డేంజర్ గా ఇప్పటికీ పోదన్నా. ఒకడన్నా నార్మల్ గా ఇప్పుడు ఒకసారి మాక్సిమం కనిపించాను పబ్లిక్ బయట రోడ్ పైన కనిపించినప్పుడు తెలియనోడు వానికి తాపిచ్చి గీపిచ్చి అని ఎగిరేస్తే వాడు పిలుస్తాడు, దొంగ ఇట్లా అంటాడా? దొంగ అంటాడు, చందు చందు దొంగ ఇట్లా అంటారు. ఇట్లా తర్వాత ఇప్పుడు నేను ప్రజెంట్ ఇప్పుడు ఉన్నదప్పటి నుంచి చందు పోతరాజు పోతుండు పోయి మాట్లాడదాం. ఇప్పుడు ఫేమ్ లో ఉన్నా కాబట్టి పిలుస్తారన్న, ఫేమ్ లేని వాడు వస్తా ఉంటారు. ఏదో పేరు వచ్చిందా అని చెప్పి ఆపలే అన్న. ఇప్పటికి కూడా నాదేందో నేను చూపించుకుంటున్నా. అప్పుడు టైంలో నాకు మనని నమ్మి గుడ్డిగా నమ్మి పోయినా ముంగడికి అని. నీ ఫ్రెండ్ కి ఇవన్నీ ఉన్నాయని తెలుసా ఇప్పుడు వరకు? తెలుసా అన్న, చెప్పిండా? ఏమనిపించింది దొంగతనం కేసులు ఇవన్నీ ఉన్నాయి అన్నప్పుడు? బాధ అనిపించింది అన్న. ఫస్ట్ చేసిండని ఎందుకు అనుకోలేదు? చేస్తేనే పడ్డాయేమో అని ఎందుకు అనుకోలేదు? ఉన్నట్టు చెప్తాడు ఏదన్నా ఉంటే, ఏం దాచ పెట్టాడు. షేరింగ్ ఎక్కువనా, ఏమున్నా ఏం సీక్రెట్లు అన్ని చెప్తాడు. చందు ఎందుకు ఏది క్వశ్చన్ చేయట్లేదు అంటే, చందు మాట్లాడే దాంట్లో నేను మామూలుగానే నేను గుర్తు కొట్టేస్తా, నన్ను గురుడి కొట్టిస్తున్నారా. మేబీ కొన్ని అవసరాలకు కొన్ని అబద్ధాలు ఆడొచ్చు, అది ఎవరమైనా ఆడతాం. కానీ కొన్ని మాట్లాడేటి నిజాయితీగా ఉంటాయి కాబట్టి నేను కూడా ఏమనలేక. నాకు బయట నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ మొత్తం నెగిటివ్ ఉండొచ్చు, నా మైండ్ లో మొత్తం చందు నెగిటివ్ ఉంటాడు. ఇక ఇంటర్వ్యూ మొత్తం వాళ్ళంతా వాళ్ళే చెప్తారు చూడు, నాకు మంచిగా అనిపిస్తుంది అట్లా. నేను మాట అనలేకపోతా, అరే జెన్యున్ గా ఉండాలి మాట అనవుతారు. చందు ఈ కేసు పడ్డ తర్వాత ఈ దొంగ అని వేరేటోళ్ళు అన్నప్పుడు ఎట్లా ఉంటుంది నీ సిచ్యువేషన్? కొట్టాలన్నంత కోపం అంతా చంపుకొని ఉంటున్నావు అప్పుడు కదన్నా. మన ఇంట్లో వాళ్ళు వచ్చి నాతో పాటు చెప్పినప్పుడు ఫీల్ అవుతాను అట్లా. అంటే నాకు నా పైన అట్లా పడ్డప్పుడు నేను పోయినప్పుడు లోపలికి ఇంట్లో వాళ్ళకి, మా చుట్టాలు కానీ, మా ఊరోళ్ళు కానీ, ఫంక్షన్లకు కానీ దేనిలోకి పిలవలేదు. ఇంట్లో మమ్మీని కానీ, డాడీని కానీ, అన్నయ్యని కానీ దేనిలోకి అసలు అలవ్ లేదు, పిలవలేదు అసలు. నేను దొంగ. ఎందుకంటే ఉండి 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 గన్ని బండ్ల వరకు ఇంటికాడికి 3 బండ్లు వచ్చినాయి నా PS బండ్లు. అట్లా వచ్చి అంత రాత్రి లేపితే అందరిని అట్లా లేపితే 90 బండ్లు ఏడగొట్టేసినాం అని ఎట్లా సెట్ చేసారు? అది వివరంగా చెప్పారు. మొత్తం గిట్టు గ్రూప్ అన్నది, అదొక గ్రూప్, అదొక బ్యాచ్. అది మనం ఏంటంటే ఇంట్రెస్ట్ మన బైకులు పెట్టుకొని మనం ఏం చేస్తాం, వాడు మనీ అయిపోతే బైక్ మనం వేరే వాళ్ళకి రిసీవ్ చేస్తాం దన్నుమని. మనకు అవసరం ఉంటే బైక్ అమ్మేస్తాను దన్నుమని. వాడు ఆర్సీ గేట్స్ అన్ని ఇచ్చినాక వాడిని అమ్మేస్తా. బండి మనతో అవసరం లేదా బండితో. ఏం లేదన్నా, మనది ఏంటంటే వాడు పేపర్ తీసుకొచ్చిన అనుకో, వాటితో సంతకం మనం బాండ్ పేపర్ రాపించుకుంటాం డైరెక్ట్. బండికి ఏమైనా మనకు అవసరం లేదు, టైంకి రాకపోతే డైరెక్ట్ బండి తీసేస్తాను బండి డైరెక్ట్ గా. ఆడేమన్నా వేసుకుంటా. అట్లా ఏమైందని మన దోస్తాలనే కొంతమంది ఏదో జరిగినట్టుంది కక్ష పెట్టుకున్నారు. మండలకు ఏం చేస్తారు, బాండింగ్ ఎక్కువైపోయింది. తాగుడు దాంట్లో, దమ్ దాంట్లో, బయట తిరుగుడు, అక్కడికి అమ్మాయి వల్ల అట్లా అయిపోయి ఏం చేసిన ఫోకస్ మన మీద గట్టిగా పెట్టారు. ఒకటే సార్ అందరు కలిసి పెట్టే వాళ్ళకి ఏమి ఇరికిద్దాం అనుకోరు, ఇరికిచ్చారు అన్న. ఆ టైంలో మనకు ఆ టైంలో మీ చుట్టాలకి ఎప్పుడన్నా ఏదైనా ఫంక్షన్ కి వెళ్తే ఇట్లా అవమానం జరిగిన సందర్భం ఉందా? నేను ఎప్పుడు అట్లా ఫీల్ కాలే అన్న, కానీ మమ్మీ డాడీ ఫీల్ అవుతారు కదా నా వల్ల. నేను ఎప్పుడు అంత ఫీల్ కాలే అంతా కూడా. ఎందుకంటే లేదు నేను చేయడానికి ఎందుకు భయపడతా, చేసే భయపడతా. నేను అవ్వబోయి నేను లంగా దొంగ నేను భయపడుకుంటా టైంలో.
మనోళ్ళు మమ్మీ వాళ్ళకి వచ్చి లేదు మీ కొడుకు వచ్చిండా మంచిగా ఉండా ఏం పని చేస్తుండు ఆహా ఇప్పటికైనా మారిండా ఏదో బండి తీసుకుపోయిందంట కదా వచ్చిందా కావాలని కుచ్చి కుచ్చి అడుగుతారు కదా, ఇట్లా మెల్లమెల్లగా అడుగుతారు. ఇక మమ్మీ వాళ్ళు ఏంటంటే ఇది అడుగుతారు అని చెప్పి కూడా ఆ ఫంక్షన్ కి పోయే ఫంక్షన్ కూడా ఆగిపోతారు ఆ టైంలో. తర్వాత మమ్మీ ఇంట్లో ఒక టైంలో బాధపడుకుంటే చెప్తుంది, ఇంట్లో చెల్లె అక్క అవ్వలేరు కాబట్టి నాకే చెప్తుంది. ఏమన్నా నిన్నే చూసుకుంటది ఇక చెల్లె కానీ అక్క కానీ కొడుకు అని ఎవడన్నా కానీ నాకు చెప్తే నేను వింటానా ఇంట ఆ టైంలో నేను కూడా వెళ్ళిపోతా. మమ్మీ నేను నా ముంగడు ఉంటే మమ్మీ ఎక్కువ ఏడుస్తుంది, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా ఆ టైంలో బయటికి వెళ్ళిపోతా. ఇక మమ్మీ సైలెంట్ గా ఏ విషయంలో మమ్మీని బాగా హర్ట్ చేసిన చందు? తిరుగుడు అన్న, తిరుగుడు ఎక్కువ చెప్పిన మాట వినా. రీసెంట్ గా నాకు 1 year అవుతుందన్న నేను జాబ్ చేయబట్టి. నేను టోటల్ గా చందు మారిందంటే ఎప్పటి నుంచి? 23 అన్న. ఈ లడ్డులో దోస్తాను కుదిరినా కదా? అవునన్న, అప్పటి నుంచి గొడవలో పోవడం కానీ డ్రెస్సింగ్ సెన్స్ కానీ తిరుగుడు తాగుడు ఇన్ని రూమర్స్ వచ్చినాయి కదా చందు, ఏ రూమర్ వల్ల బాగా హట్ అయ్యి ఏడ్చిన సందర్భం ఉంది? ఏడవలేదని చెప్పకు. దొంగ అన్న, దానివల్లనే ఏడ్చిన దాని వల్లనే. దీనివల్ల ఏడవాలి అంతగానో బయటకు చూపెట్టే నార్మల్ గా నేను ఒక్కను ఉన్నప్పుడు కానీ చాలా మంది ఉన్నప్పుడు కానీ ఏడినట్టు నా ఫేస్ లో కనిపించదు కానీ వాటర్ వచ్చేస్తాను ఐస్ నుంచి. చెప్పుకో అంతే, చెప్పుకుంటే బాధ కరుగుతుంది అరుగుతుంది హ్యాపీనెస్ ఉంటాము కొన్ని అంటారు. చెప్పుతే లోకు అవుతాం ఇంకా డౌన్ అవుతాం. వాడు పోయి ఏ అమ్మ ఆడదాని లెక్క ఏడ్చిరా ఈ స్టైల్లో మాట. చాలా మంది నేను ఇట్లా ఉన్నాని చాలా మంది ఫ్రెండ్స్ గానీ తమ్ముళ్ళు గానీ బాబాయిలు గానీ చాలా వరకు నాతో మాట్లాడడానికి కానీ నాతో ఫ్రెండ్షిప్ కానీ ఆ టైంలో చాలా దూరం అయిపోయారు చాలా మంది. ఇక్కడ అదే ఉంటది, అదే మేజర్ ప్రాబ్లం ఇదే ఉంటుంది. చాలా మంది కలుద్దామనే టైంలో కూడా 3వ పర్సన్ కనిపి కూడా కలుస్తారు వచ్చినాను. 3వ మనిషి కనిపించదు, కనిపిస్తే వాడు టార్గెట్ అయిపోతాడు. వీనితో తిరుగుతున్నాడు, వీనే కలుస్తున్నాడు, వీని దోస్తానేముంది ఇంకా లింక్ ఏముంది ఇంకేమైతుంది ఇంకేం చేస్తుంది ఇదంతా ఉంటుంది. నీ లైఫ్ లో జెన్యున్ ఒప్పుకోచందు తెలిసి తెలియకనా తెలుసా నువ్వు చేసిన తప్పేంది మేజర్ గా? తెలియక మనం ఆ తప్పు కాడికైనాం డైరెక్ట్. ఎందుకంటే తెలిసి ఏం చేసినాం మనం బండ్లో పెట్టుకోవడం పైసలు వేయడం జరిగింది. తెలియక ఏం చేసినాం నమ్మి మనం తీసుకున్నాం ఆ టైంలో. తెలిసి తీసుకుంటే ఏం కాకపోనా ఆ టైంలో గుడ్డిగా నమ్మి తీసుకున్నాం. ఎంతమంది ఉన్నారు ఇరికిచ్చిన దాంట్లో? 35 అన్న. 35 నంబర్స్ సిటీలో హైదరాబాద్ సర్కిల్ మొత్తం అన్న. ఒక్కొక్క ఏరియాకి ఇప్పుడు ఆడున్న ఒక పర్సన్ కి ఒక 45-30 kilometers ఉంటాను ఒక్కొక్క పర్సన్ కి. రౌండ్ సర్కిల్ మొత్తం వేసుకుంది ఇట్లా. 1.5 year నువ్వు జైల్లో ఉన్నా. మనకు బెయిల్ కూడా రాలేదు 3 months కి. అంటారు అందరికి 65 కి వస్తుంది, 3 months కి వస్తుంది, 2 months కి వస్తుంది. రాలే అన్న, ఎందుకంటే ఫస్ట్ టైం అది చేయడం అట్లా ఫస్ట్ టైం అయిపోయింది దన్నుమని వాళ్ళు లేచేసారు అట్లా. ఇవ్వడం కూడా బెయిల్ ఫస్ట్ టైం మనకి ఒకటి ఏం చేసింది అంటే 2 times మనకు బెయిల్ కొట్టేసింది డైరెక్ట్. ఆమె రాకుండా వేసింది. 3rd time మనకు బెయిల్ వచ్చింది. ఎన్నోసారి జైలుకి వెళ్ళినావు? ఇది ఎన్నో ఇదే అన్న 6th one ఇదే అన్న. లాస్ట్ ఇదేనా? 7th one ఏమో పీటీ వారెంట్ అన్న. డైరెక్ట్ మనం వెళ్ళినాం పీటీ మన కేసు డైరెక్ట్ వారెంట్ అయిపోయింది మన పిఎస్ నుంచి డైరెక్ట్. గొడవకైనప్పుడు మనం పిఎస్ కి సంతకం పెట్టినందుకు మనం పోలే ఆ రోజు. రేపే డేట్ ఉందని ఈ రోజు ఏం చేసినాం బయటకి ట్రిప్ కైనా మర్చిపోయినా టైంలో డేట్. మనం మర్చిపోయిన వాళ్ళ టైంకి మార్నింగ్ 9 o'clock ఉండాలి. అవును అవును, అటెండ్ అవ్వకపోతే కూడా మళ్ళీ తీసుకోవాలి. అప్పుడు ఒక 2 months ఉన్నాము. ఓవరాల్ గా ఈ 7th time లా ఎన్ని సంవత్సరాలు జైలు జీవితం గడపాల్సి వచ్చింది? 2.5 అన్న. 2.5 3 1.5 year ఈ దొంగతనం కేసే. అవునన్నా, నువ్వు చెప్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. అమ్మాయి అంతే అన్న లైఫ్ అంటే అన్ని చూసినాం కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు ఇట్లా ఈ స్టేజ్లో ఉన్నాం. అందరూ అనుకుంటారు రే మస్తు ఆడతారు రా, మస్తు నవ్వుతాడు రా, మస్తు తిరుగుతాడు, రోజు ఒక షోక్ చేస్తాడు అంటారు. కానీ చుట్టాలతో ఎట్లా ఉంది? ప్రజెంట్ చుట్టాలతో అంటే ఫంక్షన్ లో కూడా వెళ్తామన్నా, మమ్మీ కూడా డాడీ కూడా అందరం వెళ్తున్నాం. కానీ నిన్ను అదొక విధంగా చూస్తారా? ఒక విధంగా అంటే అదొకటి మనం ఎవరి మాట వినాం ఫస్ట్ పోయినామంటే. ఎందుకంటే నా బల్పు నాకు ఉంటుందా నా టైంలో. అంటే కొన్ని సందర్భాలు జరిగినాయి కాబట్టి మనకు బల్పు ఉండొచ్చు చందు, ఫ్యామిలీ కూడా ఇంపార్టెంట్ కదా. మమ్మీ డాడీ ఆ టైంలో మమ్మీ వాళ్ళు కూడా చెప్తారన్న రా అంటారు. కానీ బ్యాడ్ నేమ్ తెచ్చుకోవడం పెద్ద గొప్పతనం కాదు. అది మనం తెచ్చుకోకపోయినా ఇచ్చేటోడు ఇస్తాడు. కానీ మన గొప్పతనం మనకి ఇవ్వాలి కదా రిటర్న్. ఇస్తాడా చందు? ఇస్తానా మెల్లగా టైం వస్తుంది, ఆన్ ద వే వస్తుంది అన్న, రావాలి. ఖర్చులకు ఇచ్చేసేయాలి. ఎందుకంటే నెగిటివ్ ఏదైతే వచ్చిందో దాన్ని వాడి మనసులోకి రాకుండా చేయాలి. ఇస్తున్నా వెయిటింగ్ అన్న, రన్నింగ్ లో ఉంది, హైవే పైన కొడుతూనే ఉంది. ఇంకా ఇస్తా ఖచ్చితంగా, ఇవ్వకుండా మాత్రం ఎక్కడ పక్కా ఇస్తా. మనిషి లైఫ్ ఉంటుంది లేదు కొంచెం. నేను ఎందుకు ఆ వర్డ్ మాట్లాడుతుంటే నేను కూడా బాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండి నన్ను బాగా టార్గెట్ చేసినప్పుడు. బట్ ఈరోజు నన్ను మెస్లాల అంటారు కానీ నా కళ్ళ పెట్టి మాట్లాడితే ఎవరికి నచ్చదు అని.
ఏమి చెయ్యరు ఈ లఫ్డ్ గాళ్ళు ఏం చేస్తారు తెలుసా, వీక్ పాయింట్లు ఏముండే ఆడగొడతారు మనల్ని. బట్ నేను ఒకటి చెప్తున్నా, నీది తప్పేదని ఉంటే మార్చు అనుకుంటానా ఇప్పటికి కూడా ఇంకెప్పుడు మారుతా, ఇక నాకు 25 ఏళ్ళు ఉన్నాయి, ఇంకెప్పుడు మారుతా నాకు నేనే అనుకుంటా. కానీ అనుకున్నంత ఈజీ కాదన్న లైఫ్ చేంజ్ కావడం అంటే. అవుతుంది, ఎందుకు అసలే కాదన్నా, అన్ని ఇయర్స్ మెల్లగా అవుతుంది, అది చూస్తున్నా కదా. కొంచెం గట్టి కష్టపడు, పడతానే ఉన్నా, ఇక పడాల్సింది తప్పదు, పడతా. ఎందుకంటే నెగిటివ్ అనేది చాలా గట్టిగా ఉంది నీ మీద, ఓకేనా? ఎందుకంటే రేపు పొద్దున ఒక అమ్మాయి మన లైఫ్ లోకి రావాలన్నా, ఇంకోటన్నా, ఈరోజు మనకు ఫేమ్ ఉంది కాబట్టి మన గురించి తెలియని అమ్మాయిలు మనతో తిరగచ్చు. కానీ అమ్మాయి కంటే ఫస్ట్ రిటర్న్ గిఫ్ట్లు అనేది మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. రిటర్న్ గిఫ్ట్లు చాలా మంచిగా ఉండాలి, గిఫ్ట్లు మర్చిపోదు ఎప్పటికప్పుడు. ఇస్తాను పక్కా ఇస్తాను, రిటర్న్ ఇవ్వకుండా ఎట్లా అనుకుంటాను. వచ్చింది అన్నకు మనకు లోపల. రైట్, ఫస్ట్ ఇంటర్వ్యూ నాతోనే కాబట్టి చందు మంచిగా మాట్లాడినావు ఒకటి. బట్ చూడు, ఒక అన్నగా చెప్తున్నా, నెక్స్ట్ ఇంటర్వ్యూ చాలా పర్ఫెక్ట్ గా కూర్చోవాలి. ఓకే అన్న, నేను ఇట్లా తలెత్తి చూసేలాగా ప్లాన్ చేయండి, ఓకేనా? సరే అన్న. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మీ లడ్డులో ఫ్రెండ్షిప్ కి, ఓకేనా?